ఈ ప్రపంచానికి మరుగైన జ్ఞానం, నలిగిన జీవితాలను వెలిగింపచేసే జ్ఞానం, జీవాహారాన్ని అనుగ్రహించే జ్ఞానం, చుంటి తేనె ధారల కన్నా మధురమైన జ్ఞానం, అపవాది బాణాల నుండి హృదయాన్ని కంచెగా కాపాడే జ్ఞానం, మహోన్నతుని చేరుటకు మార్గాన్ని చూపే జ్ఞానం, ఆహుతవ్వబోతున్న ఆత్మలను నరకం నుండి రక్షించే జ్ఞానం, శాశ్వతానందాన్ని నింపే జ్ఞానం, దేవునికి దగ్గర చేసే జ్ఞానం, మహా సైన్యములకు అధిపతి అయిన మన తండ్రి పట్ల భయభక్తులను నింపే జ్ఞానం. ఈ జ్ఞానాన్ని మీకు అందిస్తున్నవారు ట్రూ విజ్డమ్ మినిస్ట్రీస్. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించే మా ప్రేమైన పరలోకపు తండ్రి, మరొక వారమునకు మమ్మల్ని నడిపించి తండ్రి, మరొక దినాన్ని మాకు అనుగ్రహించి ఈ దినానికి కూడా మీ మాటలు వినుటకు మమ్మల్ని అందరినీ మీ పిల్లలుగా చేర్చినందుకు కృతజ్ఞతలు తండ్రి. ఏ మాటల కొరకైతే మీ పిల్లలు ఎదురు చూస్తున్నారో ప్రతి మాట వారి హృదయాల్లో భద్రపరచబడినట్లుగా సహాయం చేయమని, మాటలలోని సారాంశాన్ని వారు అర్థం చేసుకుని తద్వారా మీకు దగ్గర అయ్యేలా సహాయం చేయమని మీ ప్రియకుమారుడు మా ప్రభు ప్రియరక్షకుడైన యేసు ప్రభు వారి పరిశుద్ధమైన నామములో ఈ ప్రార్థన అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. ప్రియులారా, ఈరోజు ఫిలిప్పీ పత్రికలోని 2వ భాగం. గత వారం మనము ఫిలిప్పీ పత్రిక ప్రారంభించాం. మొదటి భాగాన్ని మనం మాట్లాడుకున్నాం. ఈరోజు 2వ భాగాన్ని మనం కొనసాగిస్తున్నాం. జాగ్రత్తగా ప్రతి మాటను మీరు మరి ఆలకిస్తూ ఆలోచిస్తూ సారాంశాన్ని ఆచరణలో పెట్టవలసిందిగా మనవి చేస్తూ 2వ భాగాన్ని ప్రారంభిస్తున్నాను. ఫిలిప్పీ పత్రిక మనం ప్రారంభించుకున్నాం. ఈ ఫిలిప్పీ పత్రికలో మొదటి భాగంలో మనం మాట్లాడుకున్న మాటలు కొన్ని మనం ఆ రోజు మాట్లాడుకున్న ముఖ్యమైన విషయాలలో కొన్ని మరొకసారి ప్రస్తావిస్తున్నాను. ఫిలిప్పీ అన్న ప్రాంతం యూరప్ ఖండంలో ఉన్న ప్రాంతం. ఫిలిప్పీ అసలు ఈ పట్టణం పేరు నిజానికి క్రినైడిస్ అనేది అయితే క్రీస్తుపూర్వం సుమారు 353లో అలెగ్జాండర్ చక్రవర్తి తండ్రి, ఆయన పేరు ఫిలిప్పు, ఆ పట్టణాన్ని లేదా ఆ ప్రాంతాన్ని పట్టుకొని ఆ ప్రాంతానికి తన పేరు పెట్టినట్టుగా మనం చూసాం. అప్పటి నుంచి అది ఫిలిప్పీ అన్న పేరుతో పిలువబడుతుంది. ఆ తర్వాత అలెగ్జాండర్ చక్రవర్తి అంటే గ్రీసు సామ్రాజ్యానికి మరి చక్రవర్తి అని తెలుసు నాన్న. అది కింద పడిపోతుంటే కింద పెట్టేసాయి. ఓకే, ఆ తర్వాత గ్రీకుల సామ్రాజ్య వారి యొక్క ఆధిపత్యం తగ్గిన తర్వాత రోమా సామ్రాజ్యపు ఆధిపత్యం పెరిగింది. ఆ టైంలో వాళ్ళు ఏం చేశారంటే ఈ ఫిలిప్పీ ప్రాంతానికి ఒక ప్రివిలేజ్ ఇచ్చారు. అదే రోమన్ కాలనీ అనే స్టేటస్ దీనికి ఇచ్చారు. రోమన్ కాలనీ అని ఎప్పుడైతే ఒక ప్రాంతానికి ఉంటుందో, ఒక నగరానికి ఉంటుందో, ఒక ప్రాంతానికి ఉంటుందో, ఆ ఊరి వారు ట్యాక్సులు కట్టాల్సిన అవసరం లేదు. అలాగే ఆ ఊరిలో ఉన్నవారు భూములు అమ్ముకోవచ్చు, భూములు కుదోపెట్టుకోవచ్చు, భూములు కొనొచ్చు, ఇవన్నీ ఉంటాయి. రోమన్ ఎంపైర్, రోమా పరిపాలనలో ఉన్నప్పుడు ఏవైతే రోమన్ కాలనీస్ కావో మిగిలిన వాళ్ళందరూ కూడా వారి దగ్గర దాసత్వంలో ఉన్నవారు, బానిసలుగా ఉన్నవారు. వారు ఇలాంటి ప్రివిలేజెస్ వారికి ఉండేవి కావు. ట్యాక్సులు కట్టాలి, భూములు అమ్ముకోకూడదు, ఇలాంటివన్నీ ఎన్నో కండిషన్స్ వారికి ఉండేవి. కానీ ఫిలిప్పీ పట్టణం ఒక రోమన్ కాలనీగా మనం చూసాం. ఎందుకంటే మనకు బైబిల్లో కూడా దానికి బేస్ ఉంది. అది రోమియుల ప్రవాస స్థానము అని బైబిల్లో మనకు అపోస్తుల కార్యములు 16లో మనం చూసాం. గనుక ఫిలిప్పీ ప్రాంతానికి సంబంధించిన కొన్ని పరిచయాలు మీకు చేసి, ఇంకొన్ని ఏం చెప్పాను, యూరప్ ఖండంలో ఉన్న ఇది మాసిదోనియా దేశంలో ఉంది అని చెప్పాను. మాసిదోనియా దేశానికి క్యాపిటల్ సిటీ లేదా రాజధాని అంఫిపోలి అయితే, రాజధాని అదైనా పేరు మాత్రం ఎక్కువగా ఫిలిప్పీకి వచ్చింది. ముఖ్య పట్టణంగా ఇది పిలువబడింది. మరి అలాంటి పట్టణంలో మరి ఆసియా నుంచి ఆసియా ఇప్పుడున్న మనం ఈ ఆసియా ఖండంలో నుంచి యూరప్ ఖండానికి మొట్టమొదట క్రీస్తు సువార్త తీసుకొని మోసుకొని వెళ్ళిన రాయబారి, యోధుడు, వీరుడు అపోస్తలుడైన పౌలు గారు. గనుక ఈ ఫిలిప్పీ ప్రాంతానికి వచ్చిన ఒక ప్రత్యేకత ఏంటంటే, మొత్తం ప్రపంచంలో యూరప్ ఖండంలో మొట్టమొదట క్రీస్తు సువార్త ప్రకటింపబడిన ఆ ప్రాంతమే, భూప్రాంతమే ఫిలిప్పీ ప్రాంతం. యూరప్ ఖండంలో భూమి మీద మొత్తం కాదు, యూరప్ ఖండంలో మొట్టమొదట క్రీస్తు సువార్త ప్రకటింపబడిన
ప్రాంతమే ఫిలిప్పీ ప్రాంతం అయితే, ఈ ప్రాంతంలో సువార్త ప్రకటించి మోసుకొని వెళ్ళి ప్రకటించిన గొప్ప సేవకుడు పౌలు గారు. పౌలు గారితో పాటు ఉన్నటువంటి మరో సేవకుడు శీల గారు. పౌలు శీలలు కలిసి అక్కడ గొప్ప సువార్త ప్రకటించారు. మరి ఆ ఫిలిప్పీ పట్టణంలో బైబిల్లో ఏం జరిగాయంటే మీకు చెప్పాను. ముందుగా లూదియా అనేటువంటి దైవజనరాలు, అలాగే పుతోనును దయ్యం పట్టినటువంటి చిన్నది, అలాగే చెరసాలలో ఖైదీలు మారడం, చెరసాల నాయకుడు ఆయన కుటుంబం మారడం, ఆ తర్వాత న్యాయాధిపతులను పౌలు గారు మాట్లాడి వారిని ఇబ్బంది పెట్టడం, ఇవన్నీ ఫిలిప్పీ ప్రాంతంలో జరిగాయి. అలా ఫిలిప్పీలో ఒక గొప్ప సంఘాన్ని ఆయన ఏర్పరిచి స్థాపించి ఆ తర్వాత తన పరిచర్యలో ముందుకు కొనసాగిన తర్వాత పౌలు గారు వెళ్ళిపోయిన తర్వాత ఫిలిప్పీకి తర్వాత ఒక చెరసాలలోకి వెళ్ళిపోతాడు. ఆయన రోమా ప్రాంతంలో ఉన్న చెరసాలలోకి ఇదంతా ఫస్ట్ పార్ట్లో చెప్పాను, బ్రీఫ్ అప్ చేస్తున్నాను. రోమా అన్న ప్రాంతానికి ఆయన వెళ్ళినప్పుడు చెరసాలలో ఉండిపోతాడు. ఆ చెరసాలలో నుంచి ఆయన ఒక పత్రిక రాస్తాడు, 4 పత్రికలు రాస్తాడు. ఆ 4 పత్రికలలో ఒక పత్రిక ఫిలిప్పీ పత్రిక. మరి ఈ పత్రిక ఎందుకు రాశాడు అని పత్రికలోనికి వెళ్ళే ముందుగా మరికొన్ని విషయాలు మనం మాట్లాడుకున్నాం. ఈ ప్రాంతం, ఈ ఫిలిప్పీ గురించినటువంటి విషయాలలో మనం నేర్చుకుంది. పౌలు గారు స్థాపించిన అనేకమైన సంఘాలలో అన్నిటికంటే ఆత్మీయంగా బలమైన సంఘమే ఫిలిప్పీ సంఘం. ఎందుకంటే పౌలు గారికి ఎప్పుడు కూడా వెన్నంటి ఉన్న సంఘమే ఫిలిప్పీ సంఘం. బైబిల్లో ఎన్నో చూసాం, మీకు ఎన్నో స్క్రిప్చర్స్ నేను చూపించాను, లేఖనాలను మీకు చూపించాను. ప్రతి చోట పౌలు గారికి ఆర్థికంగా కానీ ఆత్మీయంగా కానీ అన్ని విషయాల్లో అండగా ఉండి ఆయన ఏ ప్రాంతంలో ఉన్నా కూడా ఆర్థిక సహాయాన్ని చేస్తూ ఎప్పుడు కూడా మీకు మేము ఉన్నాము అన్న భరోసా ఈ ఫిలిప్పీ సంఘం వారు పౌలు గారికి ఇచ్చినట్టుగా ఆయన మాటల్లో మనం చూసాం. ఎందుకంటే ఫిలిప్పీలో ఉన్నప్పుడు ఆయన వాళ్ళే చూసుకున్నారు. ఫిలిప్పీ నుంచి దెసలోనికకి వెళ్ళినప్పుడు దెసలోనికలో కూడా ఆయన అవసరాలు వీళ్ళే చూసుకున్నారు. కొరింథీకి వెళ్ళినప్పుడు కొరింథీలో కూడా ఆయన అవసరాలు వీళ్ళే చూసుకున్నారు. ఈరోజు రోమా చెరసాలలో ఉంటే రోమా చెరసాలలో ఉన్న పౌలు గారిని ఉపచారము చేయుటకు ఒక వ్యక్తిని పంపి ఆ వ్యక్తితో పాటు వస్తువులు కూడా పంపిన సంఘమే ఫిలిప్పీ సంఘం. మరి ఆ ఫిలిప్పీ సంఘస్థులు ఎవరిని పంపారని మనం ఆలోచిస్తే, ఎవరిని పౌలు గారి కొరకు పంపినట్టుగా మనం చూసాం చెప్పండి. ఎపఫ్రోదితు అనేటువంటి ఒక పరిచారకుని పంపితే వీళ్ళు పంపిన వస్తువులను తీసుకొని వచ్చి పౌలు గారికి ఉపచర్య చేయుచుండగా ఒక భయంకరమైన రోగానికి గురయ్యాడని మీకు చెప్పాను కదా. ఈ విషయాలన్నీ కూడా భయంకరమైన రోగానికి గురయ్యాడు. మరణకరమైన రోగంలో ఉన్నప్పుడు మరి దేవుడు ఆయనను కనికరించి మరి స్వస్థపరుస్తాడు. అది తర్వాత విషయం. అయితే ఎపఫ్రోదితు ఇక్కడికి వచ్చిన తర్వాత రోగిగా మారిపోయాడన్న విషయాన్ని పౌలు గారు తిరిగి మరొక వ్యక్తిని పంపించి ఫిలిప్పీకి, మీరు పంపిన ఎపఫ్రోదితు వలన వస్తువుల గురించి చెప్పడు, ఎపఫ్రోదితు ఆరోగ్యం బాగలేదు అన్న మెసేజ్ వాళ్ళకి పంపుతాడు. పంపిన తర్వాత అనతి కాలంలోనే ఎపఫ్రోదితు గారి ఆరోగ్యం కుంటుపడుతుంటే బాగుపడుతుంది, కొంచెము బలపడుతుంది. అప్పుడు పౌలు గారు ఇమీడియట్గా ఎపఫ్రోదితు నీ గురించి వాళ్ళు టెన్షన్ పడుతుంటారు కనుక నువ్వు త్వరగా బయలుదేరి నువ్వు ఫిలిప్పీకి వెళ్ళిపో అని ఎపఫ్రోదితుని ఇమ్మీడియట్గా ఆయన ఆరోగ్యం బాగుపడిన తర్వాత ఫిలిప్పీ సంఘానికి పంపుతాడు. జాగ్రత్త వింటున్నారుగా. సందర్భ పరిచయం. మొదటి భాగం మిస్ అయిన వాళ్ళ కొరకు ఇదంతా చెప్తున్నాను, రెండవ భాగం విని మర్చిపోయిన వాళ్ళ కొరకు కూడా ఇది చెప్తున్నాను, అంటే అందరికీ అవసరమైంది. రైట్. ఇప్పుడు ఎపఫ్రోదితును పంపుతూ ఫిలిప్పీలు మళ్ళీ ఆయనకు అంత సహాయం చేశారుగా, ఎక్కడో రోమాలో ఉన్న ఆయనకు సహాయం పంపారు కనుక వాళ్ళకు ఒక పత్రిక రాసి ఆ పత్రికలో కృతజ్ఞతలు చెబుతూ ఈ పత్రిక పంపుతాడు. ఆ పత్రికే మన బైబిల్లో ఉన్నటువంటి ఫిలిప్పీ పత్రిక. కనుక ఫిలిప్పీ పత్రికను ఏమని పిలిచొచ్చు మనము? ఇట్ ఈస్ ఎ థ్యాంక్స్ గివింగ్ లెటర్ అని చెప్పాను. ఇట్ ఈస్ ఎ థ్యాంక్ యూ లెటర్. థ్యాంక్స్ చెప్పడానికి లెటర్ పంపిస్తూ, కానీ పౌలు గారి స్టైల్ మనం చూసాంగా, సందర్భం ఏదైనా వాక్యం చెప్పకుండా మాత్రం ఆగడు. ఒక థ్యాంక్స్ చెప్పడానికి లెటర్ రాస్తున్నా అందులో ఆయన బోధ పెట్టి పంపిస్తున్నట్టుగా మనం మొదటి భాగంలో మనం చూసాం. ఎపఫ్రోదితుతో ఆయన లెటర్ పంపిస్తూ, మీ వస్తువులు నాకు అందాయి, నా గురించి మీరు చాలా గొప్పగా ఆలోచిస్తున్నారు, అందును బట్టి మీ కృతజ్ఞతలు. అసలు ఎప్పుడు కూడా నా గురించి ఆలోచించేవారు మీరే, మీకంటే గొప్ప సంఘం నా లైఫ్లో నేను ఎవరిని చూడలేదు అని వారిని అభినందిస్తూ రాస్తూ ఎన్నో మాటలు ఆయన చేశాడు. మొదటి భాగంలో నేను మీకు చెప్పింది ఏంటంటే ఫిలిప్పీ సంఘపు యొక్క స్టాండర్డ్స్ ఏంటో మీకు చూపించాను. మొదటి భాగంలో మీకు ఏం చూపించాను? ఫిలిప్పీ ప్రాంత పరిచయం, నెక్స్ట్ ఫిలిప్పీ ప్రాంతంలో జరిగిన పరిచయం, 3 ఫిలిప్పీ సంఘం యొక్క పరిచయం. ఫిలిప్పీ పత్రికలోనికి ఇంకా నేను ఫుల్ ఫ్లెడ్జ్గా వెళ్లకుండా అన్ని పరిచయాలు మీకు చేశాను. ఫిలిప్పీ సంఘం ఎంత ఉదారత కలిగినటువంటి, అలాగే దాతృత్వం విషయంలో వాళ్ళు ఎంత గొప్పవారో మీకు చూపించాను. అది ఫిలిప్పీ సంఘం అని మీకు చెబుతూ ఒక పౌలు గారికి
ఎప్పుడు కూడా నిజమైన సహకారులుగా ఉన్న సంఘమే ఫిలిప్పీ సంఘం గనుక 4వ అధ్యాయంలో ఆయన అంటాడు ఫిలిప్పీ సంఘాన్ని నిజమైన సహకారి అని పిలుస్తాడు. ఇది సుమారు అంటే నేను 1.5 గంట సేపు ఎక్స్ప్లెయిన్ చేశాను. నేను త్వరలో మీరు మిస్ అయింటే నేను అన్నీ చెప్పలేను మళ్ళీ, కనుక మీకు రీక్యాప్ చేశాను మొత్తం. త్వరలో దీని DVD రిలీజ్ అవుతుంది, దాన్ని మీరు విందురు, నేర్చుకుందరు. మీకు పిక్చర్ అర్థమైంది అనుకొని ఇప్పుడు పార్ట్ 2లోనికి వెళ్తున్నాను, 2వ భాగంలోనికి వెళ్తున్నాను. ఫిలిప్పీ పత్రిక 2వ భాగం ప్రారంభం. సిద్ధపడదాం, గెట్ రెడీ. మొదటి భాగంలో మనం చూసిన దానికంటే ఈరోజు 2వ భాగంలో మరికొన్ని విషయాలు నేర్చుకుందాం. ఈ 2వ భాగంలో మనం చూసేది ఏంటంటే ఇక డైరెక్ట్గా మనం పత్రికలోనికి వెళ్ళిపోతున్నాం. ఈ ఫిలిప్పీ పత్రికలో పౌలు గారు ముఖ్యంగా 6 గ్రూపుల గురించి ప్రస్తావిస్తాడని మీకు లాస్ట్ వీక్ చెప్పాను. మళ్ళీ చెబుతున్నాను. ఫిలిప్పీ పత్రికలో ఆయన ముఖ్యంగా 6 ప్రస్తావన తీసుకొని వస్తాడు. 6 గురించినటువంటి మరి మెన్షనింగ్ ఆయన చేస్తాడు. 6 గురించి స్పెషల్గా ఆయన మాట్లాడుతున్నట్టు మనం చూస్తాం. ఏంట 6 గ్రూపులు? ఒక్కొక్క గ్రూప్లో ఒక్కొక్కరు ఉంటారు. ముందుగా మొదటి గ్రూప్లో ఈ పత్రిక ఎవరికైతే రాశాడో ఫిలిప్పీ సంఘస్థుల గురించి ఆయన రాస్తాడు. మీరు పత్రికలు మీరు ఎన్నోసార్లు చదివే ఉంటారు, చదువుతూనే ఉంటారు, కానీ మీకు జనరల్గా అవి అర్థం కావు. ఎందుకంటే ఎలా చదవాలి, ఏ మైండ్తో చదవాలి, ఎలా డివైడ్ చేసుకోవాలి, ఈ విభజన మీకు తెలియకపోతే ఎన్నిసార్లు చదివినా కూడా చదివింది చదివినట్టుగానే ఉంటుంది, కానీ మీకు అర్థం కాదు. కనుక ఫ్యూచర్లో మీకు పత్రిక సులభంగా అర్థం అవ్వడానికి ఈ డివిజన్ నేను తీసుకొని వస్తున్నాను. క్లియర్ కదా? రైట్. ఈ ఫిలిప్పీ పత్రికలో ఆయన 6 గ్రూపుల వారి గురించి మాట్లాడుతుండగా మొదటి గ్రూప్లో ఎవరు ఉంటారంటే ఫిలిప్పీ సంఘస్థుల గురించి ఆయన మాట్లాడతాడు. ఇంతకు ఏం మాట్లాడాడు, దేని గురించి మాట్లాడాడు, అసలు ఆయన వాళ్ళకి థ్యాంక్స్ చెబుతూ ఇంకేమైనా మాట్లాడా, అవన్నీ తర్వాత మాట్లాడదాం. నెక్స్ట్ 2వ గ్రూప్లో ఈ ఫిలిప్పీ సంఘాన్ని పాడు చేసే ఒక గ్రూప్ తయారైంది. ఫిలిప్పీ సంఘాన్ని ఆత్మీయంగా దెబ్బతీసి మరొక బోధన వాళ్ళ మధ్య తీసుకొని వచ్చి వారి ఆత్మీయ జీవితాన్ని దెబ్బతీసే గ్రూప్ ఒకటి తయారైంది. వాళ్ళ గురించి ప్రస్తావిస్తాడు. మూడో గ్రూప్లో పౌలు గారు రోమాలో నుంచి రాస్తున్నాడని మీకు చెప్పాను. ఈ పత్రిక రోమా చెరసాలలో ఉండి రాస్తున్నాడని చెప్పాను. మరి రోమాలో ఉండగా పౌలు గారిని చూసి రోమా చెరసాలలో ఉండి కూడా పరిచర్య చేస్తుంటాడు, సేవ చేస్తుంటాడు. మరి పౌలు గారిని చూసి ఇన్స్పైర్ అయిపోయి ఆయన లోపలుండే ఇంత సేవ చేస్తున్నాడు, మనం ఎంత చేయాలని పౌలు గారిని ఇన్స్పిరేషన్గా తీసుకొని సేవ చేసే కొంతమంది తయారైపోయారు రోమాలో. ఇది 3వ గ్రూప్. ఇక 4వ గ్రూప్ పౌలు గారిని చూసి అసూయపడి పౌలు గారి మీద కక్ష పెంచుకొని సేవలో ఉండేవాళ్ళు కొంతమంది ఉన్నారు. పౌలు గారిని చూసి ఇన్స్పైర్ అయిపోయి సేవ చేసేవాళ్ళు కొంతమంది ఉంటే, పౌలు గారికి శ్రమ తోడు చేయవాలనని బంధకాలతో కూడా పౌలు గారిని ఇబ్బంది పెట్టాలని సేవ చేసేవాళ్ళు కొంతమంది ఉన్నారు. ఇది 4వ గ్రూప్. క్లియర్గా ఉంది కదా మొత్తం పిక్చర్ మీకు? నెక్స్ట్ 5వ గ్రూప్లో పౌలు గారు తన పత్రికలో తన గురించి తన దగ్గర ఉన్న వాళ్ళ గురించి ప్రస్తావిస్తాడు. చెప్పండి, 5వ గ్రూప్లో ఎవరున్నారు చెప్పండి? పౌలు గారు తన గురించి, నెక్స్ట్ తనతో ఉన్న వారి గురించి ప్రస్తావిస్తాడు. ఇది 5వ గ్రూప్. ఇక 6వ గ్రూపే ఇప్పుడు మనం మాట్లాడుకున్న ఈ 6 గ్రూపుల వారికి పరలోక రాజ్యాన్ని ఇవ్వగలిగే శక్తి గలవాడు రక్షకుడైన యేసు ప్రభు గురించి మాట్లాడతాడు. రేపొద్దున మనకు నిత్య జీవాన్ని తీసుకొని మరి నిత్య జీవాన్ని ఇవ్వబోతున్నది ఆయన కనుక యేసుస్వామి గురించి మరి ఆయన మాట్లాడిన విషయాలు ప్రతి ఒక్కరికి అవసరం. ఇలా 6 గురించి ఆయన మాట్లాడతాడు. ఇప్పుడు మనం ఒక్కొక్కటి డీటెయిల్డ్గా మాట్లాడుకుందాం. చెప్పండి, మొదటి గ్రూప్లో ఎవరున్నారు చెప్పండి? ఇప్పుడు ఫిలిప్పీ సంఘస్థులలో ఫిలిప్పీ సంఘపు వారి గురించి ఏం రాశాడు, ఎందుకు రాశాడు? వెళ్ళిపోతున్నాను పిక్చర్లోనికి. చాలా జాగ్రత్తగా నేర్చుకుందాం. నోట్స్ రాసుకుంటున్నా క్లియర్గా రాసుకోండి. నోట్స్ రాయకున్నా కూడా హృదయంలో భద్రంగా పరచుకోండి. రైట్. ముందుగా ఫిలిప్పీ సంఘం. గత వారం మీకు ఫిలిప్పీ సంఘస్థుల యొక్క స్టాండర్డ్స్ మీకు చూపించాను. ముఖ్యంగా ఆత్మీయ జీవితంలో సేవకులకు వాళ్ళు ఇస్తున్న ప్రయారిటీ, ముఖ్యంగా పౌలు గారికి వాళ్ళు ఇచ్చేటువంటి గౌరవం, పౌలు గారిని వారు సన్మానించే విధానం, పౌలు గారికి సహాయం చేసే విధానం, ఇవన్నీ మనం చూసాం. అయితే బెంజమిన్ చెప్పావా? బయట కుర్రోడు అరవింద్ ఉంటాడు, లేకపోతే వాచ్ వీళ్ళు ఉంటారు, ఎవరు సెక్యూరిటీ ఉంటారు, పెద్దలు ఎవరైనా, ఆంటోనీ రెడ్డి గారు ఎవరైనా కొంచెం వెళితే సెక్యూరిటీకి చెప్పండి. ఎన్ని సర్వీసులు జరుగుతున్నాయి కదా ఇక్కడ, ఒకరే తీసుకుంటే ఎలా? చెప్పండి, సెక్యూరిటీకి చెప్పండి.
రైట్, విందాం. పౌలు గారు ఫిలిప్పీ సంఘానికి రాస్తూ వాళ్ళకి థ్యాంక్స్ చెబుతూ, అయితే ఇక్కడ పాయింట్ ఏంటంటే, ఫిలిప్పీ సంఘము పౌలు గారికి అన్ని విషయాల్లో సహాయం చేసింది, కానీ పౌలు గారు లేని సమయంలో సంఘ పరిస్థితి ఎలాగైపోయిందంటే వీళ్ళు ప్రేమ గలవారు. మా వీళ్ళ ప్రేమ కనపడుతుంది, 100% ప్రేమ కనపడుతుంది, కానీ వీరిలో జ్ఞానం తక్కువైపోయింది. ప్రేమ పుష్కలంగా ఉంది. ఒక్క విషయంలో వీళ్ళు బలహీనంగా కనబడుతున్నారు. ఏంటి ఆ బలహీనత ఏంటి? దీని గురించి పత్రికలో పౌలు గారు ఎలా ప్రస్తావిస్తున్నాడు? వెళ్ళారండి, సెక్యూరిటీ వాళ్ళని తీసుకొని వెళ్ళారు. రైట్. ఈ సంఘంలో ఉన్నటువంటి బలహీనత ఏంటంటే, కొంతమంది కపట సహోదరులు ఈ సంఘంలోనికి ఎంటర్ అయ్యారు. జాగ్రత్తగా విందాం. ఈ సంఘంలోని కొంతమంది ఎంటర్ అయ్యారు. ఈ సంఘస్థులతో ఏం చెప్పారంటే, మీరు ఆ పౌలు అనేటువంటి ఒక వ్యక్తి మాటలు మీరు విన్నారు. ఏదో యేసుక్రీస్తు ఆయన ఎవరో ఉన్నారని, నజరేయుడైన యేసుక్రీస్తు ఉన్నాడని మీరు విన్నారు. ఆయన నమ్ముకుంటే ఏదో రక్షణ వస్తుందని మీరు ఫీల్ అవుతున్నారు. ఆయన నమ్ముకుంటే రక్షణ రాదు అని చెబుతూ ఈ సంఘాన్ని డిస్టర్బ్ చేస్తూ చివరికి ఎక్కడికి వెళ్ళిపోయారంటే, ఈ లోకల్ అధికారులతోనో వాళ్ళు ఎలా చేశారో మనకు తెలియదు, కానీ అల్టిమేట్గా ఫిలిప్పీ సంఘాన్ని బెదిరించడం ప్రారంభించారు. ఇది ఇప్పుడు మీకు అర్థం కావాల్సింది. కొంతమంది సోదరులు ఎంటర్ అయ్యి ఫిలిప్పీ సంఘాన్ని బెదిరించడం ప్రారంభించారు. బెదిరించడం అంటే, ఆ రోజుల్లో వీళ్ళకి బెదిరింపులు ఎలా ఉండేవంటే, ఆ రోజుల్లో క్రీస్తు అనుచరులకు బెదిరింపులు ఎలా ఉండేవంటే, వీళ్ళు ఎక్కడికి వెళ్ళినా ఏమని ప్రకటించేవారంటే, మనకు ఒక రాజు ఉన్నాడు, మనకు ఒక ప్రభువు ఉన్నాడు, ఆయన నజరేయుడైన యేసే మనకు ప్రభువు, నజరేయుడైన యేసే మనకు రాజు అని చెప్పడం వీళ్ళు ఎక్కడికి వెళ్ళినా కూడా చెప్పడం చేశారు. వీళ్ళు ఎక్కడికి వెళ్ళినా కూడా ఇదే సువార్త ప్రకటిస్తున్నారు. అందుకే యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని దేవుడు ఆయనను మృతులలో నుండి లేపానని నీ హృదయమందు విశ్వసించినట్లా నీవు రక్షింపబడదు అని బైబిల్లో ఉంటుంది. అంటే ఎక్కడికి వెళ్ళినా కూడా యేసే మన ప్రభు, యేసే మన రాజు అని చెబుతుంటే, వీళ్ళ వ్యతిరేకులు ఏమని ప్రచారం చేసేవాళ్ళంటే, వీళ్ళు ఎలాగ ఇబ్బంది పెట్టేవాళ్ళంటే, అప్పట్లో ఎవరి రాజ్యం నడుస్తుంది చెప్పండి? రోమా సామ్రాజ్యం. రోమా చక్రవర్తి ఎవరు? కైసరు. వీళ్ళు ఎక్కడికి వెళ్ళినా కూడా యేసే రాజు, యేసే ప్రభు అని చెబుతుంటే, వీళ్ళ వ్యతిరేకులు ఏమని వీళ్ళ గురించి చెడ్డ ప్రచారం చేసేవాళ్ళంటే, అంటే వీళ్ళు కైసరు వ్యతిరేకులు, అంటే వీళ్ళు రాజ వ్యతిరేకులు, వీళ్ళు రాజద్రోహులు, దేశద్రోహులు, కైసర్ను రాజుగా ఒప్పుకోవడం లేదు, మరొక ఆయన ఎవరో రాజు ఉన్నాడు అని వీళ్ళు ప్రకటిస్తున్నారని మిగిలిన వాళ్ళని పొరికొల్పి వీరికి హింస కలుగజేసే ప్రయత్నాలు ఆ రోజుల్లో జరిగేవి. ఒక బెస్ట్ ఎగ్జాంపుల్, యేసుప్రభు దగ్గరకు వచ్చి ఒకరోజు ఏమని అడిగారు? కైసరకు పన్నిచ్చుట న్యాయమా కాదా అని అడిగారు లేదా చెప్పండి? ఎందుకు అడిగారు ఈ ప్రశ్న? ఆయన తప్పు చెబితే దేశద్రోహం కింద ఆయన లోపలేయడానికి. కైసరుకు పన్ను ఇవ్వకూడదు అన్నాడు అనుకోండి, రాజద్రోహం కేసు పెట్టేస్తారు. కైసరుకు పన్నిచ్చుట న్యాయమే అన్నాడు అనుకోండి, మరి నువ్వెట్లా రాజు అవుతావు? కైసరు కదా రాజు, నేను యూదుల రాజు అని నువ్వెలా చెప్పుకుంటావు అన్న డిఫెన్స్లోకి ఆయన పడేయడానికి, ఆయన ఇబ్బంది పెట్టడానికి వీళ్ళు ఎన్నో ప్రయత్నాలు చేశారు. యేసుప్రభు వారు వెళ్ళిపోయిన తర్వాత ఆయన శిష్యులకు కూడా ఇదే గతి పట్టింది. అలాగన శిష్యులు అంటే అపోస్తలులు కానీ పౌలు గారని వీళ్ళందరూ చాలా బలమైన వాళ్ళు కనుక నిలబడ్డారు. కానీ ఫిలిప్పీ సంఘస్థులు పౌలు గారు అంత బలంగా ఉండలేరుగా, అంత ఆత్మీయంగా. రైట్, అన్నీ బాగున్నంత వరకు ఓకే. శ్రమలు రాగానే జనరల్గా శ్రమలకు భయపడే తత్వం ప్రారంభంలో అప్పుడప్పుడు ఎదుగుతున్న వాళ్ళ తత్వం. ఫిలిప్పీ సంఘంలో ప్రేమ మాత్రం విస్తారంగా ఉంది. కానీ ఎప్పుడైతే కొంతమంది వ్యతిరేకులు వచ్చి ఇక మీదట యేసే క్రీస్తని, నజరేయుడనే యేసే ప్రభువని, నజరేయుడనే యేసే రాజని గనక మీరంటే మాత్రం ఇంక చూసుకోండి మీరు. మరి ఎందుకంటే మీకు వాక్యం చెప్పిన ఆయనే జైల్లో ఉన్నాడు ఇప్పుడు, మీకు వాక్యం చెప్పిన ఆయనకే తనులు తప్పట్లేదు ఇప్పుడు, మీకు వాక్యం చెప్పిన ఆయన పరిస్థితి బాగలేదు ఇప్పుడు. ఆయన మాటలు విని మీరు కఠినయ్యారా, రేపొద్దున మీకు జైలు జీవితం తప్పదు. గనుక ఆయనను ప్రకటించడం మీరు మానేయండి. అసలు ఆయన చనిపోలేదు, చనిపోయినా తిరిగి లేవలేదు, ఇదంతా ఉత్తి మాటలే, కట్టుకథలే అని కొంతమంది సిలువకు శత్రువులు తయారై, జాగ్రత్తగా వినాలి, కొంతమంది సిలువకు శత్రువులు తయారైపోయి ఫిలిప్పీ సంఘాన్ని దెబ్బతీయాలనే ప్రయత్నం చేస్తూ ఆ సంఘాన్ని భయపెట్టడం ప్రారంభించారు.
గత వారం అంతా ఫిలిప్పీ సంఘం గురించి పాజిటివ్గా మీరు చూశారు, దాతృత్వం విషయం ఇవన్నీ కూడా. కానీ ఈరోజు ఈ పత్రికలో మన కంటికి కనపడేది వారిలో పాజిటివ్స్ అన్ని కూడా పౌలు గారు ఎత్తారు. అట్ ద సేమ్ టైం మీరు ప్రేమ గలవారే కానీ మీలో కొన్ని లోపించాయి అని చెబుతూ ఆ విషయమే వారిని ఎడ్యుకేట్ చేయడానికి పౌలు గారు చేస్తున్న ప్రయత్నం ఒక్కసారి ముందుగా మనం చూద్దాం. పత్రికలో ఈరోజు మనము మొదటి గ్రూప్ వాళ్ళ గురించి మాట్లాడుకుంటున్నాం, మర్చిపోకండి. ఫిలిప్పీ సంఘానికి ఆయన రాస్తున్న మాటలు మొదటి అధ్యాయంలో చూద్దాం. ఫిలిప్పీ పత్రిక ప్లీజ్. ఫిలిప్పీ పత్రిక మొదటి అధ్యాయము 9 నుంచి 11 వచనాలు కలిసి ఉంటాయి, చదువుకుందాం. 9 నుంచి 11 వచనాలు ఏమంటున్నాడు చూద్దాం. మీరు శ్రేష్టమైన కార్యములను వివేచింపగలవారగుటకు, చూసారా ఏమని చెప్తున్నాడు సంఘంతో? మీరు ప్రేమ గలవారు, 100% నేను ఒప్పుకుంటున్నాను, మీరు ప్రేమ గలవారు. అయితే మీ ప్రేమ తెలివితోనూ మీ ప్రేమ సకల విధములైన అనుభవ జ్ఞానముతోనూ కూడినదై అంతకంతకు అభివృద్ధి పొందవలెనని, ఇందువలన దేవునికి మహిమయు స్తోత్రమును కలుగునట్లు మీరు యేసుక్రీస్తు వలననైన నీతి ఫలములతో నిండుకొనిన వారై క్రీస్తు దినమునకు నిష్కపటులను నిర్దోషులను కావాలనని ప్రార్థించుచున్నానన్న మాట ముందుగా మీరు ఆలోచించండి అందరూ కూడా. ఇక్కడ పౌలు గారు వారిలో ఒకటి ఒప్పుకుంటున్నాడు, మరొకటి నేర్చుకోమంటున్నాడు. చూడండి, ఒకటి ఒప్పుకుంటున్నాడు, మరొకటి నేర్చుకోమంటున్నాడు. దేన్ని ఒప్పుకున్నాడు ఆయన? మీరు ప్రేమ గలవారని ఒప్పుకుంటున్నాడు, కానీ ఏమంటున్నాడు? మీ ప్రేమ తెలివితో కూడినదై ఉండాలి. నెంబర్ 2, మీ ప్రేమ సమస్త అనుభవ జ్ఞానముతో కూడినదై ఉండాలి. ప్రేమ ఉండడం తప్పు కాదు, ఆ ప్రేమ తెలివిగా ఉండాలి, ఆ ప్రేమ జ్ఞానయుక్తంగా ఉండాలి. వీటన్నిటితో పాటు మీకు అనుభవం రావాలి. అలా కనుక జరిగితే దేవునికి మహిమ కలుగుతుంది. అలా దేవునికి మహిమ కలిగేలా మీ ప్రవర్తన, మీ వైఖరి, మీ తీరు ఉంటే క్రీస్తు దినమున, రెండవ రాకడ దినాన మీరందరూ కూడా ఆయన ఎదుట నిర్దోషులుగా నిలబడతారు అన్న మెసేజ్ ఆ కాంప్లెక్స్ సెంటెన్స్లో ఉంది. మీకు మీరు ప్రేమతో పాటు మీకు తెలివి ఉండాలి, ప్రేమతో పాటు మీకు సమస్త విధములైన అనుభవ జ్ఞానం ఉండాలి అని చెబుతున్నాడంటే ఇది ఉందని చెబుతున్నాడా లేదని చెబుతున్నాడా చెప్పండి? లేదు కనుకనే అది చెబుతున్నాడు. ఎందుకంటే వీళ్ళు వచ్చిన వాళ్ళు ఏమని చెబుతున్నారంటే మీకు వాక్యం చెప్పిన ఆయన పరిస్థితే బాగలేదు, ఆయన బంధకాలలో ఉన్నాడు, ఆయన జైల్లో ఉన్నాడు. మరి నెక్స్ట్ మీ ప్రయాణం ఎటు అనేసరికి ఈ సంఘంలో ఏమైపోయిందంటే కొంతమంది బలహీనులు ఉంటారు, అందరూ లేకపోయినా కొంతమంది బలహీనులు ఉంటారు. ఎవరన్నా వచ్చి 2 మాటలు చెప్పగానే, ఇప్పుడు ఆ సంఘాన్ని స్థాపించింది ఎవరు చెప్పండి? పౌలు గారి గురించి సంఘానికి బాగా తెలిసి ఉంటుందిగా. ఎందుకంటే ఫిలిప్పీలో కూడా ఆయన జైల్లోకి వెళ్ళాడు, మనం లాస్ట్ వీక్ చూసుకున్నాం. ఫిలిప్పీలో కూడా చెరసాలలోకి వెళ్ళాడు, ఫిలిప్పీలో కూడా ఆయన దెబ్బలు తిన్నాడు. ఇన్ని దెబ్బలు తిన్నా నిలబడ్డాడు. ఇవన్నీ కళ్ళతో చూసినటువంటి వాళ్ళు, చూసిండకపోయిండొచ్చు, కానీ వినైతే ఉంటారు, తెలిసిన వాళ్ళే వీళ్ళు. కానీ ఈ సంఘములో ఏమైపోయిందంటే కొంతమంది వచ్చి వీళ్ళ మైండ్స్ డిస్టర్బ్ చేస్తున్నారు, కొంతమంది వీళ్ళ మనసులను చెరుపుతున్నారు, కొంతమంది వీళ్ళని డిస్టర్బ్ చేస్తున్నారు, అప్సెట్ చేసేసరికి వీళ్ళలో కొంతమంది మాత్రం గట్టిగా నిలబడ్డారు. మాకెన్నొచ్చినా నిలబడతాం, పౌలన్న చెప్పిందే కరెక్ట్ అన్న వాళ్ళు కొంతమంది అయితే, కొంతమంది మాత్రము వీళ్ళ మాటలకు మనసులు చెడగొట్టుకొని నిజమే వాళ్ళు చెప్పిన దాంట్లో కూడా అర్థం ఉందిగా, వాళ్ళు చెప్పిన దాంట్లో కూడా కొంచెం మనం ఆలోచించాలిగా, మనకు వాక్యం చెప్పిన ఆయన పరిస్థితే బాగలేదు అని సనుగుళ్ళు సంశయాలు పెట్టుకొని వాళ్ళ వలన వీళ్ళు డిస్టర్బ్ అవుతూ వీళ్ళ వలన ఇతరులు డిస్టర్బ్ చేస్తున్నారు సంఘంలో. మొత్తానికి సంఘం అంతా ఏమైపోతుంది చెప్పండి? ఇప్పుడు డిస్టర్బ్ అయిపోతుంది. మెయిన్ ప్రాబ్లం ఏంటంటే భయపడిపోతున్నారు. అంటే ఫిలిప్పీ సంఘంలో ప్రేమ ఉంది కానీ ధైర్యం లేదు. సమస్యలు రాగానే కృంగిపోతున్నారు, సమస్యలు రాగానే వీళ్ళు డల్ అయిపోతున్నారు. ఏ సమస్యలు? ఈ ఫిజికల్ సమస్యలు వీళ్ళకి వచ్చేస్తాయి. సేవలో ఉండగా ఈ ఫిజికల్ ప్రాబ్లమ్స్ వచ్చేసాయి వీళ్ళకి, బెదిరించేస్తున్నారు. అప్పుడు పౌలు గారు వారిని థ్యాంక్స్ చెబుతూ చెప్పింది ఒక మాట అయితే, వారిని ధైర్యపరుస్తూ వారిలో ధైర్యాన్ని నింపుతూ వాస్తవాలు చెబుతూ నిజాలు చెబుతూ ఈ పత్రిక కొనసాగిస్తాడు. వీళ్ళు బెదిరిపోయారు అన్నట్టు మరికొన్ని వచనాలు చూద్దాం. భయపడిపోతున్నారు అనడానికి 27వ వచనం, అదే అధ్యాయం 27, 28 వచనములు, 27, 28 వచనములు.
నేను వచ్చి మిమ్మును చూచినను రాకపోయినను, చూడండి జాగ్రత్త విందాం ఈ మాట, మీరు ఏ విషయములోనూ ఎదురించు వారికి బెదరకూడదు. ఎదురించు వారికి బెదరకూడదు. ఎదురించు వారికి నేను వచ్చినా రాకపోయినా నేనే కనుక వస్తే డైరెక్ట్ కూర్చుంటాను వాళ్ళతో. మిమ్మల్ని చెడగొట్టిన వాళ్ళందరూ నేను డైరెక్ట్గా వస్తే నేనే కూర్చుంటాను వాళ్ళతో. ఒకవేళ నేను రాకపోయినా, నాకు బెయిల్ రాకపోయినా, నేను తిరిగి మిమ్మల్ని చూడకపోయినా, మీరు మాత్రం ఎలా ఉండాలి? ఎదురించు వారికి చెప్పాలి, బెదరకూడదు అని వాళ్ళకి చెబుతున్నాడంటే వీళ్ళు ఆల్రెడీ ఏమైపోయారని చెప్పండి? బెదిరిపోయారు. ఎదిరించు వారికి బెదరక అందరూ ఒక్క భావముతో ఉండాలని చెబుతున్నాడంటే అందరూ ఒక్క భావంతో లేరని అర్థమైపోయింది. అంతేనా? అందరూ ఒక్క భావంతో ఉండాలని చెబుతున్నాడంటే అందరూ ఒక్క భావంతో లేరు. అందరూ ఒక్క భావముతో సువార్త విశ్వాస పక్షమున పోరాడాలి అంటున్నాడు. సువార్త విశ్వాస పక్షమున పోరాడాలి అంటే మీరందరూ ఒక్క భావంతో ఉండాలి. ఏ విషయంలో ఒక్క భావంతో ఉండాలి? సువార్త విషయంలో ఒక్క భావంతో ఉండాలి. ఇంతకు సువార్త అంటే ఏంటి? సువార్త అంటే ఏంటి? యేసుప్రభు వచ్చాడు, యేసుప్రభు మరణించాడు మన పాపాల కొరకు, యేసుప్రభు సమాధి చేయబడ్డాడు, యేసుప్రభు తిరిగి లేచాడు, ఆయనే మన రాజు, ఆయనే తిరిగి రాబోతున్నాడు. అది సువార్త. సిలువను గూర్చిన వార్త సువార్త. అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. ఇప్పుడు అక్కడ ఎవరు తయారైపోయారు? సిలువకు శత్రువులు తయారైపోయారు. ఈ సిలువకు శత్రువులు ఫిలిప్పీ సంఘాన్ని బాధ పెడుతూ, ఫిలిప్పీ సంఘాన్ని బెదిరిస్తూ, ఆయన రాలేదు, వచ్చినా మరణించలేదు, మరణించినా ఆయన తిరిగి లేవలేదు అని సిలువలో ఆయన చేసిన బలియాగానికి వ్యతిరేకంగా మాట్లాడుతూ, క్రీస్తు మరణించలేదు, మరణించినా తిరిగి లేవలేదని అబద్ధపు వార్తలు వీళ్ళలో చొప్పిస్తుంటే వీళ్ళల్లో కూడా ఇప్పుడు డివిజన్స్ వచ్చేసాయి. ఉండొచ్చు, వీళ్ళనేది కూడా కరెక్టే, ఆయన రాలేదు, వచ్చినా చనిపోయినా తిరిగి లేవలేదు అని యేసుప్రభు ప్రాణత్యాగం ఏదైతే ఉన్నదో, బలియాగం ఏదైతే ఉన్నదో దాన్ని అనుమానించే వాళ్ళు కొంతమంది ఈ సంఘంలో తయారైపోయారు. అందుకు పౌలు గారు అంటున్నారు, మీరు ఎదిరించి వారికి బెదరక అందరూ ఒక్క భావముతో సువార్త విశ్వాస పక్షమున పోరాడాలి. అంటే మీరందరూ ఒకే భావంతో ఈ విషయంలో ఉండాలి. సంఘమంతా యేసు ప్రభు వచ్చి మరణించి తిరిగి లేచాడని మీరు నమ్మాలి, ఆయనే రాజని నమ్మాలి, సిలువలో త్యాగాన్ని మీరు విశ్వసించాలి. సువార్త విశ్వాసం, దీని పక్షాన మీరు పోరాడాలి. ఏమండి అడుగుతున్నాను ఇప్పుడు, ఈ రోజుల్లో కూడా సిలువకు శత్రువులు ఉన్నారా లేదా చెప్పండి? సమాజంలో ఈరోజు కూడా చాలామంది యేసుప్రభు మరణించలేదు, యేసుప్రభు తిరిగి లేవలేదు, అలాంటి మాటలు చొప్పిస్తూ చాలామంది హృదయాలను దెబ్బతీయాలని ప్రయత్నిస్తున్నారు. సంఘంగా మనందరం ఇక్కడ ఉన్నాక మనం ఎప్పుడు ఒక్క భావముతో ఈ సువార్త విశ్వాస పక్షాన ఏం చేయాలి చెప్పండి? పోరాడాలి. సగం మంది ముందుకెళ్ళి సగం మంది మనకెందుకులేండి, బతికుంటే బజ్జీలేని అమ్ముకోవచ్చు అనుకున్నారు అనుకోండి, ఇంకెక్కడ ఒక భావం ఉంది? ఇంకెక్కడ ఒక భావం ఉంది? ఈ సువార్త పనిలో ప్రతి ఒక్కరూ ఒక్కటిగా ఉండాలంటున్నాడు ఫిలిప్పీ సంఘముతో ఆయన. ఇంకా సువార్త విశ్వాస పక్షమున పోరాడొచ్చు, ఏక మనస్సు గలవారే నిలిచి ఉన్నారని నేను మిమ్మును గురించి వినులాగనంటే ఇప్పుడు వినలేదు ఆ మాట అని అర్థం. ఇప్పటి వరకు నాకు వచ్చిన రిపోర్ట్, మీలో ఏక మనస్సు ఏక హృదయం లేదని నాకు అర్థమైపోయింది. మీలో సనుగుళ్ళు, మీలో సంశయాలు, అంటే మీలో ఒకరి మీద ఒకరు సనుక్కుంటున్నారు ఈ విషయంలో. ఎందుకంటే నీ శ్రమలు, ఏదో నడిపించేద్దాం, సంఘం ఏదో ఉంది నడిపించేద్దాం అని అడ్జస్ట్మెంట్కి వచ్చేసారు చాలామంది. అలా మీ గురించి ఒక మంచి రిపోర్ట్ వినలాగున ఇంకా కిందికి వెళ్దాం. మీరు క్రీస్తు సువార్తకు తగినట్లుగా ప్రవర్తించుడి. ఇవన్నీ లోపించాయి కనుకనే చెబుతున్నాడు ఈ మాటలన్నీ కూడా. మీరు క్రీస్తు సువార్తకు తగినట్లుగా ప్రవర్తించుడి. బెదిరిపోవడం ఏంటి? పిరికివారా? ధైర్యం లేదా? ప్రభు పక్షాన్ని నిలబడరా అడుగుతున్నాడు. బెదరకండి అంటున్నాడు, అంటే మీరు పిరికివారు అయిపోయారు అంటున్నాడు. పిరికివారు క్రీస్తు సువార్తకు తగినట్లుగా ప్రవర్తించేవారు కాదు. మనకెందుకు లేనండి బాబు, వాళ్ళతో ఎందుకు మన గొడవలు? పిరికివారు చేసే చర్యలు అవి. మీరు నిలబడాలి. ఒకవేళ పిరికివారుగా మీరుంటే క్రీస్తు దినాన మీరు దోషులు అవుతారన్నాడు 9-11 వచనాలలో. క్రీస్తు దినాన మీరు దోషులు అవుతారంటున్నాడు. ఎందుకంటే
ప్రకటన గ్రంథంలో కూడా ఒక మాట ఉంటుంది 21:8, ప్రకటన 21:8, పిరికివారు అగ్నిగుండములో పాలు పొందుదురు, పడవేయబడుదురు. పిరికివారు అగ్నిగుండంలో పడవేయబడుదురు. ఇప్పుడు ఫిలిప్పీ సంఘానికి పరలోకం కావాలంటే, పరలోకం రావాలంటే ముందుగా వీళ్ళు దేన్ని వాళ్ళు ప్రోత్సహించి, దేన్ని వాళ్ళు సాధించాలి చెప్పండి? ధైర్యం. పిరిగితనాన్ని పోగొట్టుకోవాలి. సువార్త విశ్వాస పక్షాన అందరూ ఏక హృదయంతో, ఏక మనస్సుతో వాళ్ళందరూ నిలబడాలి. నిలబడిన వారికే పరలోకం, మిగిలిన వారికి తప్పదు నరకం, తప్పదు నరకం. ఇంకా కిందికి వెళ్దాం. అట్లు మీరు బెదరకుండుట వారికి నాశనమును, మీకు రక్షణయును కలుగుటకు సూచనయున్నది. ఇది దేవుని వలన కలుగునదే. ఎంత మంచి మాట. మీరు బెదరకపోతే వాళ్ళకి నాశనం, మీకు రక్షణ. వారి నాశనం పక్కన పెట్టేయండి, ముందు మీకు రక్షణ అంటున్నాడు ఆయన. బెదిరిపోతే వారు నాశనం అవుతారా లేదా తర్వాత సంగతి, ముందు మీకైతే రక్షణ ఉండదు. ముందు మీకైతే రక్షణ ఉండదు. ఎంత మహాజ్ఞానం ప్రకటిస్తున్నాడు పౌలు గారి పత్రికలో. పాపం ఫిలిప్పీ సంఘానికి ఈ జ్ఞానం లోపించింది, ఈ అనుభవ జ్ఞానం లోపించింది, అనుభవ జ్ఞానం లోపించింది. కొంతమంది వచ్చి మనసులు చెరుపుతూ ఉంటే ఆ మనసులు చెడగొట్టుకొని వీళ్ళందరూ కూడా క్రీస్తు సువార్తకు తగినట్లుగా ప్రవర్తించకపోవడం చోటు చేసుకుంది. వాళ్ళలో ఏక మనస్సు కలిగి ఉండలేకపోవడం కనిపించిందనుటకు, అలాంటి పరిస్థితులలో ఈ పత్రిక రాశాడని చెప్పుటకు, అలాంటి వాటిని వీరు జయించాలని చెప్పుటకు ఆయన వాడినటువంటి మరికొన్ని పదాలు మనం చూద్దాం. 2వ అధ్యాయం కంటే ముందు 29-30 కూడా చదివేద్దాం. అదే అధ్యాయం 29-30. ఏలైనగా మీరు నా యందు చూచినట్టు నా యందు ఉన్నదని మీరు ఇప్పుడు వినుచున్నట్టు పోరాటము మీకును కలిగి ఉంది. నాకు పోరాటం ఉందనేసరికి మీరు భయపడిపోతున్నారేంటి? పోరాటం నాకే కాదు మీకు ఉందంటున్నాడు. ఇంకా క్రీస్తునందు విశ్వాసముంచుట మాత్రమే గాక ఆయన పక్షమున శ్రమ పడుటయు ఆయన పక్షమున మీకు అనుగ్రహింపబడేను. ఎంత మంచి మాట. విశ్వాసం ఉంచితే పరలోకం వస్తుందా? విశ్వాసం ఉంచితే పరలోకం రాదు. విశ్వాసం ఉంచుట మాత్రమే గాక తర్వాత ఏముంది? శ్రమ పడుటయు మీకు అనుగ్రహింపబడి ఉన్నది. క్రీస్తు కొరకు మీరు ఆయన యందు విశ్వాసం ఉంచడమే కాదు, శ్రమ పడాలి. చెప్పండి, శ్రమ ఉందా ఈరోజు నుంచి? మనకు జనవరిలో ఒక పెద్ద ప్రోగ్రాం పెట్టుకున్నాం. శ్రమ ఉందా? లేబర్ ఉందా? వర్క్ ఉందా? చెప్పండి. మళ్ళీ ఈ వర్క్ అంతా నేను మీకు అప్పగిస్తున్నానా, ప్రభువే అప్పగిస్తున్నాడు? చెప్పండి. క్రీస్తు కొరకు మీరు ఆయన యందు విశ్వాసం ఉంచడం మాత్రమే కాదు, శ్రమ పడుట కూడా నేర్చుకోవాలి. శ్రమ పడుతున్నాం కదండి, ఇంత ట్రాఫిక్లో మేము రావాలంటే మా శ్రమ ఏంటో మీకేం తెలుసు అంటారండి. ఈ ట్రాఫిక్కే శ్రమ అంటే ఏంటో ఇక మీద ప్రారంభిద్దాం. ఇక ప్రారంభిద్దాం. శ్రమ అంటే ఏంటో శ్రమ పడదాం. సువార్తకు అనేక మందిని తయారు చేయుటకు అందరూ కలిసి శ్రమ పడాలి. నేను అడుగుతున్నాను ఒక మాట. ఈ మాట ఫిలిప్పీ సంఘంతో మాత్రమే చెబుతున్నాడు. ఈ మాట మనందరికీ వర్తిస్తుందా చెప్పండి? ఈ మాట మనందరికీ వర్తిస్తుందా? కేవలం ఆ సంఘస్థులకేనా? వాళ్లకు మాత్రమే వర్తించే పడేది దేవుడు మన వరకు తీసుకొని రాడు. ఇది మనందరికీ ఉంది. ఎందుకంటే 1వ అధ్యాయం 1వ వచనం చదువుదాం ఒకసారి ఈ సందర్భంలో. 1వ అధ్యాయం 1వ వచనం. ఫిలిప్పీలో ఉన్న క్రీస్తు యేసు నందలి సకల పరిశుద్ధులకు, తర్వాత అధ్యక్షులకు, తర్వాత పరిచారకులకు, క్రీస్తు యేసు దాసులైన పౌలును తిమోతి శుభమని చెప్పి వ్రాయున్నది అంటున్నాడు. ఎవరెవరికి రాశాడు చెప్పండి పత్రిక? సకల పరిశుద్ధులకు, నెక్స్ట్ అధ్యక్షులకు, నెక్స్ట్ పరిచారకులకు. చెప్పండి, జనరల్గా సంఘంలో ఎవరు ఉంటారు? పరిశుద్ధులు అంటే విశ్వాసులు. ఏమండి? పరిశుద్ధులకును, ఇంకా అధ్యక్షులకును, ఇంకా పరిచారకులు. వీళ్ళందరూ ఇప్పుడున్న సహవాసాలలో కూడా ఉన్నారా లేదా చెప్పండి? ఉన్నారు. ఈ పరిచారకులు, ఈ అధ్యక్షులు కేవలం ఫిలిప్పీ సంఘంలో ఉన్నవారు మాత్రమే కాదు, మొత్తం ఈరోజు ఈ ప్రపంచవ్యాప్తంగా అన్ని సహవాసాలలో వీళ్ళందరూ ఉన్నారు. వినాలి జాగ్రత్తగా. ఈ ప్రపంచంలో అన్ని సహవాసాలలో, అన్ని సంఘాలలో వీళ్ళందరూ ఉన్నారు. గనుక ఫిలిప్పీ పత్రికలో వ్రాయబడిన ప్రతి మాట ఈరోజు మనందరికీ వర్తిస్తుంది. మర్చిపోకండి. ఏదో ఫిలిప్పీ సంఘస్థులకు రాశాడు అనుకోకూడదు. ఫిలిప్పీ పత్రికలో వ్రాయబడిన ప్రతి మాట మనందరికీ వర్తించే మాట.
గనక క్రీస్తు యందు విశ్వాసం ఉంచటం మాత్రమే గాక ఆయన పక్షమున ఏముంది, శ్రమ పడుటయు మనకు అనుగ్రహించబడి ఉన్నది. అంటే ఇక్కడ కూర్చున్న మీరందరూ కూడా ఇక శ్రమ పడాలి. కానీ ఆ రోజుల్లో వాళ్ళు పడిన శ్రమ ముందు మన శ్రమ ఒక శ్రమనే కాదు, ఈరోజు మన శ్రమ ఒక శ్రమనే కాదు. ఏమండి? వెరీ గుడ్, వెరీ గుడ్. ఎక్కడున్నాం మనము? మొదటి అధ్యాయంలో ఉన్నాం. వీళ్ళలో ఈ ఐకమత్యం, వీళ్ళలో ఈ ఐక్యత లోపించింది అనుటకు మరికొన్ని మాటలు చూద్దాం. 2వ అధ్యాయము కంటిన్యూ. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము మొదటి నుంచి చూద్దాం. కావున క్రీస్తునందు ఏ హెచ్చరిక అయినను, ప్రేమ వలన ఆదరణ అయినను, ఆత్మయందు ఏ సహవాసమైనను, ఏ దయారసమైనను, వాత్సల్యమైనను ఉన్న ఎడల మీరు ఏక మనస్కులగునట్లుగా చెబుతున్నాడు. ఏక ప్రేమ కలిగి ఏక భావము గలవారుగా ఉండి ఒక్కదాని అందే మనసు ఉంచుచు నా సంతోషం సంపూర్ణము చేయడి. ఒక్కదాని అందే మనసు ఉంచమని చెబుతున్నాడు. ఏంటి ఆ ఒక్కటి? ఒక్కదాని అందే మనసు ఉంచమని చెబుతున్నా అంటే ఆ ఒక్కటేంటి? సువార్త. ఏంటి ఆ సువార్త? యేసు ప్రభు మరణ సమాధి పునరుత్థానాలను అనుమానించే వాళ్ళు తయారైపోయారు ఇప్పుడు వీళ్ళ వలన. కొంతమంది సంఘంలోనికి ఎంటర్ అయిపోయి యేసు ప్రభు మీదనే అనుమానం కలిగించేలా వాళ్ళు మాట్లాడేసరికి కొంతమంది మనసులు చెడిపోయాయి. అందుకంటున్నాడు మీరు కావున అన్నాడు పైన స్టార్టింగ్లో 2వ అధ్యాయం 1వ వచనం. కనుక పైన చెప్పినట్టుగా మీరు ఇవన్నీ గమనిస్తే క్రీస్తు సువార్తకు తగినట్లుగా ప్రవర్తించడం అంటే మీరు బెదరకూడదు, ఏక మనస్సు గలవారుగా, ఏక హృదయం కలిగిన వారుగా, ఏక భావము కలిగి అందరూ ఒక్కటిగా మీరు ఉండాలి. ఒక్కదాని అందే మనసు ఉంచమని చెబుతున్నాడు. ఒక్కదాని అందే మనసు ఉంచమంటున్నాడు. ప్రారంభంలో ఇంతకంటే ముందు ప్రారంభ క్రైస్తవులు అందరూ కూడా ఏక మనస్సు గల వారే ఉన్నట్టుగా బైబిల్లో చూస్తాం. కానీ ఏమండి సమస్యలు ఏది వచ్చినా చిన్న సమస్యలే, కానీ ఏకంగా యేసుప్రభుని అనుమానించడమే కనుక చేస్తే అది మాత్రం తీవ్ర సమస్య. సంఘంలో ఇద్దరికి పడట్లేదు, కూర్చోబెట్టి వాళ్ళిద్దరిని మనం కలిపేయచ్చు, అది వేరే సంగతి. కానీ సంఘస్థులు సంఘానికి శిరస్సైన యేసుప్రభుని అనుమానిస్తుంటే రోగం చాలా పెద్దదైందని. అలాగని సంఘస్థులందరూ ఇలాగ లేరు. కొంతమంది వాళ్ళ మాటలకు పడిపోతున్నారు. అందువల్ల వీళ్ళలో సంశయములు, అందువల్ల వీళ్ళలో సణుగుళ్ళు. చూద్దాం ఆ మాట, ఇంకా కిందికి వెళ్దాం. అందుకే కిందికి వెళ్దాం. 12వ వచనం నుంచి కాగా నా ప్రియులారా, మీరెల్లప్పుడూ విధేయులై ఉన్న ప్రకారము నా ఎదుట ఉన్నప్పుడు మాత్రమే గాక మరి ఎక్కువగా నేను మీతో లేని ఈ కాలమందును భయముతోనూ వణుకుతోనూ మీ సొంత రక్షణను కొనసాగించుకొనుడి. ఎందుకనగా మీరు ఇచ్ఛించుటకు కార్యసిద్ధి కలుగ చేసుకున్నట్టుకు తన దయా సంకల్పము నెరవేరుటకై, ఏమండి, మీలో కార్యసిద్ధి కలుగ చేయవాడు దేవుడే అని చెప్పి 14-15 మీరు మూర్ఖమైన వక్రచనము మధ్య నిరపరాధులను, నిష్కలంకులను, అనింద్యులను అయిన దేవుని కుమారులగునట్లు సణుగులను, సంశయములను మాని సమస్త కార్యములను చేయుడి అని చెబుతున్నాడంటే ఇవన్నీ ఆ సంఘంలోకి వచ్చేలేదా చెప్పండి? సంఘ పరిస్థితి పౌలు గారు లేని కాలంలో దెబ్బతినడం ప్రారంభించింది. చెప్పాను, కింద పెట్టండి. ఏమండి, ఇది పరిస్థితి. సంఘం బలహీనపడిపోతుంది, ధైర్యాన్ని కోల్పోతుంది. చివరికి యేసు ప్రభు మీదనే, ఆయన సిలువనే అనుమానించే పరిస్థితి కొంతమంది తీసుకొచ్చారు ఆ సంఘంలో. పౌలు గారు సంఘములను గూర్చిన చింత నాకు కలదు అని చెబుతాడు. ఫిలిప్పీని గురించి ఆయన ఫిలిప్పీ గురించి ఎంత ఆనందించాడో ఈ వార్తలు విన్నప్పుడు ఆయన అంతే బాధపడ్డాడు. ప్రియులారా, ఇది సంఘ పరిస్థితి. మొదటి గ్రూప్ ఏంటి? ఫిలిప్పీ సంఘ సభ్యులు. ఏమండి, అందుకే వీళ్ళకి చెబుతూ వీళ్ళు నిరుత్సాహంలో, వీళ్ళు డల్ అయిపోతుంటే, ఏమండి, కొన్ని ఎవరో బెదిరించే వాళ్ళు వచ్చేసరికి వీళ్ళు బెదిరించేసరికి భయపడిపోతుంటే అలా చెబుతున్నాడు,
నా విషయం అయితే మీకు ఒకటి అర్థం కావాలి, బ్రతుకుట క్రీస్తే చావైతే లాభం. చచ్చిపోతే నాకు లాభం ఉంటుందని నేను అనుకుంటుంటే, చావు వస్తుందని మీరు భయపడ్డం ఏంటి? చచ్చిపోయిన తర్వాత నాకు లాభం వస్తుందని నేను అనుకుంటున్నాను, చావు వస్తుందేమని మీరు భయపడిపోతున్నారా ఏంటి? ఏం నేర్చుకున్నారు మీరు? కొరంతిని తిట్టినట్టుగా తిట్టకపోయినా, కొరంతి సంఘంలో ఎక్కువ తిట్లు షంటింగ్స్ ఉంటాయి పౌలు గారివి. బెత్తం తీసుకొని రమ్మంటారా అంటాడు కొరంతితో. వీళ్ళంటే కొంచెం రెస్పెక్ట్ ఉందన్నమాట. కొరంతి అంటే చిన్నపిల్లల్లాగా చేస్తారు. ఫిలిప్పీలకు మర్యాదగా ఫార్మల్ లాంగ్వేజ్లోనే చెబుతున్నాడు, సనుగుళ్ళొద్దు, సంశయములొద్దు అని చెబుతున్నాడు. ఏమండి? రైట్. ఇకపోతే వీళ్ళను మీరు నిరుత్సాహపడకండి, మీరు ఆనందంగా ఉండండి అని చెబుతున్న మాటలు మరికొన్ని చూద్దాం. 3వ అధ్యాయం 1వ వచనం, 2వ అధ్యాయం 17వ వచనం, 2వ అధ్యాయం 17వ వచనం చూడండి. అంటే ఈ భాష చాలా ముఖ్యమండి. మీరు జాగ్రత్తగా విందాం, కాన్సన్ట్రేట్ చేద్దాం. ఈ మామూలే వదిలేండి వాటి గురించి. ఏమండి, ఈ ఫిలిప్పీ పత్రిక ఏ పత్రిక చదివినా కూడా పదం మనం ఆలోచిస్తే తప్ప విషయం అర్థం కాదండి, భావం మనకు అర్థం కాదు. 2వ అధ్యాయం 17 చూద్దాం. 2వ అధ్యాయం 17, మరియు మీ విశ్వాస యాగములోను దాని సంబంధమైన సేవలోను నేను పానార్పణముగా పోయబడినను నేను ఆనందించి మీ అందరితో కూడా సంతోషించును. అంటే మీకోసం నేను ప్రాణం పెట్టడానికైనా సిద్ధంగా ఉన్నాను. పౌలు గారు అంటున్నారు 2వ అధ్యాయం 17వ వచనంలో, మీకోసం నేను పానార్పణముగా పోయబడినను నేను సంతోషిస్తాను. ఆలోచించండి, పౌలు గారు ఈ పత్రిక రాస్తున్నప్పుడు సంఘ పరిస్థితి ఎలాగుంది, వారికి ఏం చెప్పాలనుకుంటున్నాడు, ఇవంతా కాన్సన్ట్రేట్ చేస్తే నేను రాదండి బయటికి విషయం. మీకోసం ప్రాణం పెట్టడానికైనా నేను సంతోషిస్తాను. ప్రాణం పోతుందని భయపడుతున్నారా అని చెబుతూ కింద అంటున్నాడు 18వ వచనం, ఇటువలనే తర్వాత మీరును ఆనందించి నాతో కూడా సంతోషించుడి. ఆనందించండి, నాతో కూడా సంతోషించండి, ఆనందించండి, నాతో కూడా సంతోషించండి అని ఎవరితో చెబుతున్నాడు చెప్పండి? ఆనందించే వారితో చెబుతున్నాడా? బాధలో బెదిరిపోయిన వాళ్ళతో చెబుతున్నాడు చెప్పండి? బెదిరిపోయి బాధలో ఉన్న వారితో చెబుతున్నాడు, మీరు ఆనందించండి, నాతో కూడా సంతోషించండి. అసలు నన్ను పోలి నడుచుకోండి, మీరు ప్రాణం పెట్టడానికి నేను సిద్ధంగా ఉన్నాను ఇక్కడ, ఇన్ని ప్రాంతాలు తిరుగుతూ, మీరేంటి బెదిరిపోతున్నారు అంటున్నాడు ఆయన. ఇది చాలా ఇంపార్టెంట్. ఇవన్నీ ఏంటి? మీరు ఆనందించండి అని చెబుతున్న మాటలు మరికొన్ని చూద్దాం. 3వ అధ్యాయం 1వ వచనం, మెట్టుకున్న సహోదరులారా ప్రభువు నందు ఆనందించుడి. అదే సంగతులను మీకు వ్రాయుట నాకు కష్టమైనది కాదు, మీకది క్షేమకరం. ఎన్నిసార్లు చెబుతున్నాడు అనుకోకండి మీరు, అది మీకు క్షేమకరం అంటున్నాడు. అది మీకు క్షేమకరం. ఏమండి? ఆనందించండి అని చెబుతున్న మాటలు మరికొన్ని చూద్దాం. 4వ అధ్యాయం, ఆనందించుడు అని చెబుతున్న మాటలు 4వ అధ్యాయంలో చూద్దాం. మొదటి వచనం ముందుగా, కావున నేను అపేక్షించు నా ప్రియ సహోదరులారా, నా ఆనందమును నా కిరీటమునై ఉన్న నా ప్రియులారా, ఇట్లు ప్రభువునందు స్థిరులై ఉండుడి. ఎందుకు చెబుతున్నాడు ఆయన? స్థిరత్వం పోయింది అక్కడ. పౌలు గారు చెప్పేంత వరకు పౌలు గారికి ఓటేశారు. పౌలు గారు వెళ్ళిపోయిన తర్వాత మరికొంతమంది వచ్చేసరికి వాళ్ళకు ఓటేస్తున్నారు. అందరూ కాదు, వీళ్ళ వలన చేదైన వేరు ఒకటొచ్చినా ఏమండి మిగిలిన దానికంతా ప్రాకిపోతుంది. అది 4వ వచనం చూద్దాం. 4వ అధ్యాయం 4వ వచనం, ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి. చాలు. ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి. కింద చదువుదాం, మీ సహనమును సకల జనులకు తెలియబడనీయుడి, ప్రభువు సమీపంగా ఉన్నాడు. ఈ భాష అంతా మీరు చదువుతుంటే మీకు ఏమర్థం కావాలి చెప్పండి? మీరు సహనంగా ఉండాలి, ఓర్పు గలవారై ఉండాలి, ఇప్పుడే మీరు నిలబడాలి, ఇప్పుడే మీరు స్థిరులుగా ఉండాలి, ఇప్పుడే మీరు ఆనందించాలి. మరలా చెబుతున్నాను, మీరు ఆనందించాలి అంటున్నాడు. ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి. ఏమండి? ఈ మాటలన్నీ ఎవరికి చెబుతున్నాడు పౌలు గారు? నిరుత్సాహములో కృంగిపోయిన, దేవుని కోసం బతుకుదాం అనుకున్న సమయంలో, బ్రతుకుతున్న సమయంలో శ్రమలు వస్తే ఆ శ్రమలలో ఉన్న వారితో చెబుతున్నాడు, ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి.
త్రాగుబోతులు దేవుని రాజ్యం ప్రవేశించే రెఫరెన్స్ చూపించమంటారు అంటే సందర్భోచితంగా. 1 కొరింథీ 6వ అధ్యాయము 9 నుంచి 10 వచనములు 11 వచనం. అంటే అప్పుడప్పుడు మీకు ఇలాంటి చిట్కాలు వస్తాయండి. మా ఊరు మా వంటలో చిట్కాలు ఇస్తుంటారు ఇలా, అంటే అలా సందర్భోచితంగా ఒక రెఫరెన్స్. 1 కొరింథీ 6, 9 నుంచి 11 వచనాలు 10 వచనాలు. అన్యాయస్తులు దేవుని రాజ్యానికి వారసులు కానేరని మీకు తెలియదా? మోసపోగుడి జారులైనను, విగ్రహారాధికులను, వ్యభిచారులైన, ఆడంగితనం గలవారైనను, పురుష సంయోగులైనను, దొంగలైనను, లోబులైనను, తర్వాత ఏముంది, త్రాగుబోతులైనను దేవుని రాజ్యమునకు వారసులు కానేరు అని ఉంది. అంటే రెఫరెన్స్ మీకు ఇచ్చానమాట. ఓకే, అంటే తాగితే తప్పేంటి అనుకుంటే తాగితే బోడు పరలోకానికి, అంత ఇంకేం లేదు. రైట్, ఏ పత్రికలో ఉన్నాం గుర్తుందా? ఏ పత్రికలో ఉన్నాం? అమ్మాయి చాలు, అంటే మీరు ఇక్కడే ఉన్నారని, ఇదే నాకు ఆనవాళ్ళు. రైట్, 4వ అధ్యాయం 4వ వచనంలో ఉన్నామండి. 4వ అధ్యాయం 4వ వచనం. ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి అన్నాడు. ఏమండి, ఈ మాట చాలామందికి అర్థం కాలేదండి. మీరు జాగ్రత్తగా వినండి ఈ పాయింట్. చాలామందికి తెలిసిన వర్స్ ఇది, చాలామందికి ఫేవరెట్ వర్స్ ఇది. రిజాయిస్ ఇన్ ద లార్డ్, చెప్పండి. ఆల్వేస్, వన్స్ అగైన్ ఐ సే రిజాయిస్. సాధారణంగా ఇది ఎక్కడ ఉంటుందో చెప్పనా? ఈ వాక్యం, ఈ బంగారు మాట ఎక్కడ ఉంటుందంటే మన ఇంటిలో గోడ మీద ఉంటుందండి. మీరు చూసారా లేదు? ఆనందించుడి, మరలా చెప్పుతున్న ఆనందించుడి చాలా క్రైస్తవ కుటుంబాలలో ఇంట్లో గోడ మీద ఉంటుంది. అంటే ఏమనుకున్నారు, ఆ మాట మాకే అని. ఇంట్లో పెళ్ళి జరిగాయి అనుకోండి, రిజాయిస్ ఇన్ ద లార్డ్. లేదు, పెళ్ళిలో పెళ్ళి చేసుకుంటే వాళ్ళకి చెప్పలేదు ఈ మాట. సందర్భం, బర్త్డే జరుగుతుంది అనుకోండి, అగైన్ రిజాయిస్ ఇన్ ద లార్డ్. బర్త్డే చేసుకుంటే వాళ్ళతో చెప్పలేదు ఈ మాట. ఎస్ ఆర్ నో? 100%. ఏదో ఫంక్షన్లలో ఉన్న వాళ్ళకి, ఏమండి, ఏదో సందడిలో ఉన్న వాళ్ళకి, పెళ్లి సందడిలో ఉన్న వాళ్ళకి, సంబరాలలో ఉన్న వాళ్ళతో చెప్పిన మాట కాదు ఇది. ప్రాణాలు పోయే పరిస్థితులు, దేవుని సేవలో ఉండగా ప్రాణానికే ముప్పొచ్చిన వారితో చెబుతున్న మాట, ప్రాణాలు పోయే పరిస్థితిలో దేవుని సేవలో ఉన్నటువంటి వాళ్ళతో చెబుతున్న మాట. ఆనందించుడి, చెప్పండి, మరలా చెప్పుతున్న ఆనందించుడి, మీ సహనమును సకల జనులకు తెలియబడనివ్వుడి అని చెబుతున్నాడు. బాధలో ఉన్న వాళ్ళతో, దేవుని కొరకు శ్రమ పడుతున్న వాళ్ళతో చెబుతున్నాడు. ఈ శ్రమలలో కూడా మీరేం చేయాలి? ఆనందించాలి అని చెబుతుంటే మనోళ్ళు సందర్భం అర్థం చేసుకోకుండా పెళ్ళికి ఇదే, బర్త్డేకి ఇదే, ఫంక్షన్కి ఇదే, ఇల్లు ఓపెనింగ్కి ఇదే. ఏమండి, ఇలాంటి సందర్భాలు మీ లైఫ్లో మీరు చూసారా లేదా చెప్పండి. ఈ వాక్యము ఎక్కడ పడితే అక్కడ ఉపయోగించుకున్నారండి ఈరోజు మన వాళ్ళు భయంకరంగా. నేను అందుకే చెప్తున్నాను, సందర్భోచితంగా బైబిల్ మీరు చదవకపోతే బైబిల్ మనకు ఎప్పుడు అర్థం కాదు. ఎవరికి చెప్పాడు, ఎందుకు చెప్పాడు, ఏ సందర్భంలో చెప్పాడు, అసలు ఒక వ్యక్తితో ఆనందించడం అంటే ఎందుకన్నాడు ఆ మాట? బ్రతుకుట క్రీస్తే చావైతే లాభం అని అన్నాడే, అసలు వాళ్ళతో ఎందుకు అన్నాడు ఆ మాట? వాళ్ళతో ఎందుకు అన్నాడు ఆ మాట? ఇవన్నీ మీరు ఆలోచించాలి. బాధకరమైన విషయం ఏంటంటే ఈ బేసిక్స్ కూడా మన వాళ్ళు అర్థం చేసుకునేలో ఫెయిల్ అవ్వడమే. మనం చాలా బాధపడాలి, చాలా బాధపడాలి. ఈ వాక్యమే కనుక మీకు అందకపోయింటే, ఈ సత్యవాక్యమే కనుక దేవుడు మనకు అందించకపోయింటే, మనం కూడా ఆనందించుడి, మరలా చెప్పుతూ ఆనందించండి పెళ్ళిలో పెట్టేవాళ్ళం బోర్డు. ఇది ఎంత భయంకరం. సువార్తలో సేవలో ఉండగా, సంఘానికి వచ్చిన బెదిరింపులకు వీళ్ళు బెదిరిపోయి ఉండగా వాళ్ళతో చెబుతున్న మాటలు ఇవి. ఈరోజు మనకు అప్లై అవుతుంది, మర్చిపోకండి. నేను చెబుతున్నాను, మనము కూడా దేవుని పనిలో ఉంటే ఇలాంటి సవాళ్ళు, ఇలాంటి పరిస్థితులు, ఇలాంటి అవమానాలు, ఇలాంటి బెదిరింపులు మనకు వస్తాయి. ఏం చేయాలి అప్పుడు చెప్పండి? ఏం చేయాలి? ఎదిరించు వారికి చెప్పాలి, బెదరక సువార్త విశ్వాస పక్షమును ఏం చేయాలి? పోరాడాలి. ఎలా? సంఘముగా ఏక మనస్సు కలిగి, ఏక హృదయముతో, ఏక భావముతో, ఒక్కదాని అందే మనసుంచి మనం ముందుకు సాగాలి. నువ్వు అటు జరిగితే దాన్ని ఉండదు. నువ్వు వాక్యం వినకుండా దాంతో ఆడుకుంటున్నావు అప్పటి నుంచి. చిన్న వాటికి పెద్ద సమస్యలు అయిపోయినాయి. ఇంకా వెళ్ళు. అది బయట వారి బాధలు, స్వజనుల వలనైన బాధలు అన్నట్టు అయిపోయింది. నేను అర్ధగంట నుంచి చూస్తున్నాను, అది లేస్తోంది పెడుతున్నాడు, అక్కడ పోయి కూర్చుంటే అయిపోతుంది. రైట్, ఏంటండి?
ఫిలిప్పీ సంఘానికి పౌలు గారు రాసిన మాటలు ఏవైతే ఉన్నాయో ఈరోజు మనందరికీ కూడా అవి ఒక పాఠంగా మిగలాలి. రేపటి నుంచి మనం పనిలోకి దిగుతున్నాం, మర్చిపోకండి. రేపటి నుంచి పనిలోకి దిగుతున్నాం. ఈ పనిలో ఒక్కటే మనం మాట్లాడుకుంది ఒక్క పనే. 2014లో మనం చేయవలసినవి చాలా ఉన్నాయి. న్యూ ఇయర్ రాబోతుందిగా, దేవుడు మనందరికీ ఆయుష్ ఇవ్వాలి. ప్రభువు రాకడ ఆలస్యమైతే మనం ఎన్నో కార్యాలు చేయాలి సంఘముగా. ఏమండి, అలా చేయాలనుకున్నప్పుడు మనలో కూడా ఎన్నో సమస్యలు వస్తాయి. ఏమండి, మనల్ని కూడా ఎదిరించేవాళ్ళు, మనల్ని కూడా బెదిరించేవాళ్ళు తయారవడం ఒకటైతే మనలోనికి ప్రవేశించి మన మనసులు చెరిపే వాళ్ళు కూడా తయారవుతారు. ఇలాంటి వాళ్ళందరికీ మీరు చోటిచ్చారనుకోండి, ఫిలిప్పీ సంఘానికి పట్టిన పరిస్థితి మన సంఘానికి కూడా పడుతుంది. ఏమండి, అలాంటి వారికి మీరు చోటు ఇవ్వకూడదు. ఎప్పుడు అలాంటి వారి మాటలకు మీరు ఎప్పుడు చోటు ఇవ్వకూడదు. అలాంటి వారి మాటలకు మీరు ఎప్పుడు చోటు ఇవ్వకూడదు. ఇది మొదటి గ్రూప్. రెండవ గ్రూప్ ఎవరు? ఫిలిప్పీ సంఘాన్ని పాడు చేసేవాళ్ళు వచ్చినట్టుగా మనకు ఇందులోనే కనబడుతుంది. ఆ మాటలు కూడా చూసే ముందుగా మరొక మాటను మొదటి గ్రూప్ కొరకు ఆలోచిద్దాం. మొదటి గ్రూప్ కోసం నాకేవో కలిగాయని మీరు టెన్షన్ పడకండి. నన్ను చెరసాలలో వేశారని, నన్ను బంధకాల్లో ఉంచారని, నాకు సమస్యలు వచ్చాయని నన్ను చూపించి వాళ్ళు ఏమైనంటే మీకు ఒక విషయం తెలియాలి. నాకు బంధకాలు వచ్చాయే, దానివల్ల ఏం జరిగిందో మీరు చూడండి అంటున్నాడు. 12వ వచనం, మొదటి అధ్యాయం 12వ వచనం. సహోదరులారా, నాకు సంభవించినవి సువార్త మరి ఎక్కువగా ప్రబలమగుటకే సమకూడెనని మీరు తెలుసుకోగోరుచున్నాను. ఏంటి, నన్ను చూపించి వీళ్ళు చెప్తున్నారు? వీళ్ళేమని చెప్తున్నారు? నన్ను చూపించి. పిల్లలు ఎందుకు వెళ్ళారు? ప్రవీణ్ ఎక్కడికి బయటకు వెళ్ళాడు? ఏం ప్రాబ్లం లేదు కదా, రైట్. నాకు సంభవించినవి సువార్త మరి ఎక్కువగా ప్రబలమగుటకే సమకూడనని మీరు తెలుసుకొనగోరుచున్నాను. ఆ మాట నొక్కండి అక్కడ. మీరు తెలుసుకొనగోరుచున్నాను. మీరు ఎందుకు తెలుసుకోవాలి? ఈ నన్ను చూపించి చెప్పారు వీళ్ళకి ఏమని? పౌలు చూడు ఎట్లాంటి సమస్యల్లో ఉన్నాడు అని చెప్పి అంటున్నాడు. నాకు కలిగినవి సువార్త మరి ఎక్కువగా జరుగుటకే ఇవన్నీ జరిగాయి. ఆ మాట అంటున్నాడు. సువార్త మరి ఎక్కువగా ప్రబలమగుటకే సమకూడనని మీరు తెలుసుకోగోరుచున్నాను. 13వ వచనం. ఎలాగనగా నా బంధకములు క్రీస్తు నిమిత్తమే కలిగినవని ప్రేతోర్యమను సేనలోని వారికందరికీ తక్కిన వారికందరికీ స్పష్టమాయను. ప్రేతోర్యము. మీరు ఫిలిప్పీ పత్రిక చదివితే ప్రేతోర్యం అంటే అర్థం కాదు త్వరగా. ప్రేతోర్యం అనగానే చాలామంది ఏమని చెప్పారు తెలుసా? ప్రేతోర్యం అనుసేన అన్నది అక్కడ. అనగానే ఇమ్మీడియట్గా ఎక్కడ తగిలించారంటే సేన అనగానే బైబిల్లో సేన ఎక్కడైనా ఉందా అని ఆలోచించారు. సేన ఎక్కడుంది? యేసుప్రభు ఒకసారి దయ్యాలు పట్టినటువంటి వాడిని దగ్గరికి వెళ్ళి దయ్యాలతో మాట్లాడుతూ నీ పేరు ఏమిటి అంటే వాడు ఏమన్నాడు ఆ రోజు? సేన అనేసరికి ఓహో ఆ సేనే ఈ సేన అని. ఏమండి, పక్కన ఇంకో పదం ఉంది. ప్రేతోర్యమను సేనలో ప్రేత అనే పదం కనపడింది. ప్రేత అనగానే మనకేం లింక్ అయిపోయింది ఇప్పుడు? ప్రేతలు సేన, ప్రేతాత్మలు సేన, దయ్యాల సేన. హల్లెలూయా, దేవునికి స్తోత్రం అనేసారు అన్నమాట. ఫిలిప్పీ పత్రిక మొదటి అధ్యాయంలో ఉండేసరికి ప్రియులారా, ప్రేతోర్యమను సేన అంటే ప్రేతలుండే సేన కాదు, దయ్యాల సేన కాదు. ఇంగ్లీష్లో దీనికి ప్యాలెస్ గాడ్ అని ఉంటుంది. ఏముంటుంది చెప్పండి దానికి? ప్యాలెస్ గాడ్ అంటే ఈయన ఏ ఊరిలో ఉన్నాడు? రోమాలో ఉన్నాడు. రోమా ప్రాంతంలో ఉన్నాడు. రోమాలో ఈ అంతఃపురం, రాజుగారి అంతఃపురం, ఏమంటే కైసరు గారి అంతఃపురం ఉండేది, ప్యాలెస్ ఉండేది. ఈ మొత్తం రోమా అంతఃపురాన్ని కాపాడడానికి ఒక సైనిక బృందాన్ని వాళ్ళు పెట్టారు. సైనిక బృందం, ప్యాలెస్ గాడ్ సైనికులు. సేన అంటే ఏంటి ఇక్కడ? సైనికులు. ఈ సైనికులకు ఉన్న పేరు ప్రేతోర్యమను సేన అంటే ప్యాలెస్ గాడ్ అని ఉంటుంది. ప్రేతోర్యమను అంటే సేన అంటే సైనికులు. ఎందుకంటే కైసరు ఇంటి వారికి దగ్గరగా ఉన్నాడు పౌలు గారు. ఆ మాట 4వ అధ్యాయం 22వ వచనంలో చదవండి. 4వ అధ్యాయం 22వ వచనములో, నాతో కూడా ఉన్న సహోదరులందరూ మీకు వందనములు చెప్పుచున్నారు, పరిశుద్ధులందరూ ముఖ్యముగా కైసరు ఇంటి వారిలో ఉన్న పరిశుద్ధులను మీకు వందనములు చెప్పుచున్నారంటే మొత్తానికి ఇక్కడ ఏం జరిగిందంటే ఫిలిప్పీలతో చెబుతున్నాడు, నాకు సంభవించినవి సువార్త మరి ఎక్కువగా ప్రబలమగుటకే సంభవించాయని మీరు తెలుసుకొనగోరుచున్నాను. ఎందుకనగా నాకు కలిగినవి క్రీస్తు నిమిత్తమే కలిగినవని ప్రేతోర్యమను సేనలోని వారికి అందరికీ స్పష్టమాయను. అంటే దాని అర్థం ఏంటంటే పౌలు గారిని జైల్లో వేసిన తర్వాత పౌలు గారి చుట్టూ సైనికులను పెట్టారు.
కానీ కొన్ని సంవత్సరాల పాటు అక్కడ ఉన్నాడు ఆయన, కొన్ని సంవత్సరాల పాటు అక్కడ ఉన్నాడు. కానీ నేను అబ్జర్వ్ చేస్తుంటే, ఈ సైనికులందరూ అబ్జర్వ్ చేస్తుంటారుగా, పౌలు గారిని అబ్జర్వ్ చేస్తుంటే ఈయన ఒక దొంగలాగా లేడు, మోసం చేసేవాడలాగా లేడు, ఈయన మాటలు చాలా దైవికంగా ఉన్నాయి. ఇంతకీ ఈయన ఎందుకు వచ్చాడు జైల్లోని కానీ వీళ్ళు ప్రతిరోజు ఆలోచిస్తుంటే వచ్చిన వాళ్ళందరికీ ఈయన వాక్యం చెప్పడం ప్రారంభించాడు. ఇవన్నీ చూసిన తర్వాత అక్కడున్న సైనికులు కూడా ఏమర్థమైపోయిందంటే, ఈయన ఏదో తప్పు చేసి లోపలికి వచ్చినవాడు కాదు, యేసుక్రీస్తు వారి గురించి చెప్పినందుకు ఈయన లోపలికి వచ్చాడని ఈ సైనికులకు కూడా సువార్త అందిందట. నా పాయింట్ అర్థమవుతుందా మీకు? పౌలు గారు జైల్లోకి వెళ్ళడం వలన సైనికులకు కూడా సువార్త అందింది. ఇప్పుడు అంటే నాకు కలిగినవి బంధకాలు ఏవైతే ఉన్నాయో దాని వలన సువార్త ఎక్కువైందే తప్పితే తగ్గలేదు. కనుక నన్ను చూపించి ఎవరైనా కూడా మీకు వాక్యం చెప్పిన ఆయన జైల్లోకి వెళ్ళాడు, మీ పరిస్థితి ఏంటంటే వాళ్ళ నోర్లు ముయించండి అంటున్నాడు ఆయన. ఓవరాల్గా సంఘ పరిస్థితి మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సంఘానికి ఆయన ఏం చెప్పాలని ప్రయత్నిస్తున్నాడో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇది మైండ్లో పెట్టుకొని ఇక మీద మీరు ఫిలిప్పీ పత్రిక చదివితే సంఘస్థులకు ఏం చెప్పాలని ప్రయత్నిస్తున్నాడో మీకు ఈజీగా అర్థమైపోతుంది. ఇది మొదటి గ్రూప్. ఇక రెండవ గ్రూప్లో ఉన్నవారు సంఘాన్ని పాడు చేసేవారు. వీళ్ళ గురించి ఏమని రాస్తున్నాడు చూడండి, వీళ్ళు ఎలాంటి మాటలు ఉపయోగించారో చూడండి. వీళ్ళ గురించి చెబుతున్న మాటలు 3వ అధ్యాయం 2వ వచనం నుంచి చూద్దాం. 3వ అధ్యాయము 2వ వచనం నుంచి ఏముంది? ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం 2వ వచనం నుంచి, కుక్కల విషయమై జాగ్రత్తగా నుండి, బివేర్ ఆఫ్ డాగ్స్, కుక్కలు ఉన్నాయి జాగ్రత్త, ఈ మధ్య కాలంలో మందు లేదు అంటున్నాడా? కుక్కల విషయమే జాగ్రత్తగా ఉండి అంటే ఏ కుక్కల గురించి మాట్లాడుతున్నాడు? అది ఇప్పుడు ఇంపార్టెంట్. వీధిలో తిరిగే కుక్కల, సంఘాన్ని పాడు చేయుటకు లోపలికి చేరిన, చెప్పండి, మనుషులలోని కుక్కల. ఏమండి? కుక్కల విషయమై జాగ్రత్తగా ఉండుటే. కుక్కకుండే తత్వాన్ని పేతురు గారు చెప్పాడు. కుక్క తన వాంతికి తిరిగినట్టు అని అంటాడు పేతురు గారు. కుక్కకుండే పెద్ద భయంకరమైన ఒక నెగిటివ్ ఆస్పెక్ట్ ఇది. కుక్కలతో ఎందుకు పోల్చాడంటే కొంతమంది యేసుప్రభులోనికి వచ్చారు, వచ్చి మళ్ళీ పాత జీవితంలోనికి వెళ్ళిపోయారు. అంటే ఏంటి? వదిలేసిన దానికే తిరిగి వెళ్ళిపోయారు. యేసుప్రభుని నమ్ముకున్న తర్వాత సున్నతితో అవసరం లేదు. ఇక యేసుప్రభుని నమ్ముకున్న తర్వాత పాత నిబంధనలో ఉండేటువంటి కొన్ని ఆచారాలను యేసుప్రభు తీసేశాడు, అవి ఫాలో అవ్వకూడదు. కానీ వాటన్నిటిని వదిలేసి తిరిగి యేసుప్రభులోనికి వచ్చి మళ్ళీ వీళ్ళు వెనక్కి వెళ్ళిపోయి సున్నతి చేసుకుంటేనే రక్షణ వస్తుంది అన్న అభిప్రాయంలోనికి వెళ్ళిపోయి మిగిలిన వాళ్ళు కూడా ఆ బోధ చేయడం ప్రారంభించారు. సున్నతి చేసుకుంటేనే పరలోకం వస్తుంది, రక్షణ వస్తుంది అని చెప్పడం. అలాంటి వారిని దేంతో పోల్చాడు ఇక్కడ? కుక్కల విషయమై జాగ్రత్తగా ఉండుడి. పక్కన అంటున్నాడు, దుష్టులైన పని వారి విషయమై జాగ్రత్తగా ఉండుడి, ఈ ఛేదన నాచరించు వారి విషయమై జాగ్రత్తగా ఉండుడి. ఈ ఛేదన అంటే పత్రిక చదివేటప్పుడు ఈ భాష మీకు అర్థం కాకపోవచ్చు. ప్రేతోర్యమను సేన త్వరగా అర్థం కాదు భాష. ఛేదన మీకు అర్థం కాకపోవచ్చు, అందుకే అక్కడ క్లారిటీ ఇస్తున్నాను. ప్రేతోర్యమను సేన అంటే మీకు చెప్పాను, సైనికులు, రోమాలో ఉన్న సైనికులు, ప్యాలెస్ గాడ్, సైనిక బృందం అని అర్థం. ఇక్కడికి వచ్చేసరికి ఈ ఛేదన అంటే శరీరాన్ని కట్ చేసుకోవడం. ఈ ఛేదన చేయడం అంటే శరీరాన్ని కట్ చేసుకోవడం. ఇలాంటి వారి ఆచరించు వారి విషయమే జాగ్రత్తగా ఉండుడి. ఎందుకంటే బైబిల్లో లేవియాకాండం 21వ అధ్యాయం 5వ వచనం ప్రకారంగా, లేవియాకాండం చదివండి ఒకసారి అన్నమాట. లేవియాకాండము 21వ అధ్యాయము ప్లీజ్ 5వ వచనంలో చూస్తే, లేవియాకాండం 21 5వ వచనంలో చూస్తే, వారు తమ తలలు బోడి చేసుకొనరాదు, గడ్డపు ప్రక్కలను క్షౌరము చేసుకొనరాదు, కత్తితో దేహమును కోసుకొనరాదు. దేహాన్ని కట్ చేసుకోకూడదు. కట్టింగ్ ద బాడీస్ని కట్ చేసుకోవడం. ఇక ప్రత్యేకించి ఏ సందర్భం అంటే సున్నతిని ఆచరించే వాళ్ళ గురించి చెబుతున్నాడు. ఇక వాళ్ళ గురించి చెబుతూ, మీ దగ్గరికి కొంతమంది వచ్చి, ఏమండి మేము చేసుకున్నాము, లేదా ఇది పాత నిబంధనలు ఇవి ఉన్నాయి అవన్నీ మేము చేస్తాము అని చెబుతూ మీ ఎదుట అతిశయించే వాళ్ళు కొంతమంది తయారైపోయినారు. నాకు అర్థమైపోయింది. వాళ్ళ విషయాన్ని నేను మాట్లాడుతున్నాను. 3వ వచనం, ఎందుకనగా
శరీరమును ఆస్పదము చేసుకొనక దేవుని యొక్క ఆత్మ వలన ఆరాధించుచు క్రీస్తు యేసునందు అతిశయపడుచున్న మనమే సున్నతి ఆచరించు వారము. అంటే సున్నతి గురించి చెబుతున్నాడు పైన. కావలయునంటే నేను శరీరం ఆస్పదం చేసుకునవచ్చును, మరి ఎవడైనాను శరీరం ఆస్పదము చేసుకున్న దలిచిన ఎడల నేను మరి ఎక్కువగా చేసుకునవచ్చును. 8వ దినమున సున్నతి పొందితిని, ఇశ్రాయేలు వంశపు వాడనై, బెన్యామీను గోత్రంలో పుట్టి, హెబ్రీయుల సంతానమైన హెబ్రీయుడనై, ధర్మశాస్త్ర విషయము పరిసయ్యుడనై, ఆసక్తి విషయము సంఘమును హింసించువాడనై, ధర్మశాస్త్ర మందల నీతి విషయం అనింద్యుడనై ఉంటిని. అయినను ఏవేవి నాకు లాభకరములై ఉండెనో వాటిని క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకుంటుని అని చెబుతూ కింద కంటిన్యూ చేస్తున్నాడు. అంటే ఈరోజు మీ దగ్గరకు వచ్చి ఎవరెవరైతే ఏ కారణాలైతే చూపించి మేము గొప్పవారం అంటున్నారో, ఒకవేళ వాటి గురించే కనుక మాట్లాడితే వీళ్ళందరికంటే నేను బహు భయంకరంగా ఆచరించేవాడిని ఈ ఆచారాలన్నిటినీ. వీళ్ళు మీ దగ్గరకు వచ్చి నిన్నగాక మొన్న వచ్చిన జూనియర్లు చాలామంది ఉన్నారు. వాళ్ళు వచ్చి ఏమని మాట్లాడుతున్నారు, పౌలు గారి మాటలు అవి. వాళ్ళు వచ్చి ఏమని మాట్లాడుతున్నారు, సున్నతి ఇంకా ఆచారాలు ఇవన్నీ అంటున్నారే, శరీరం ఆస్పదము చేసుకొని మాట్లాడుతున్నారే. ఒకవేళ ఆ క్రైటీరియానే గనక అయితే, ఈ క్రైటీరియాతోనే దేవుడు నన్ను నీతిమంతుడిగా తెరిస్తే వీళ్ళందరికంటే ముందు రేసులో నేనే ఉంటానంటున్నాడు ఆయన. కానీ ధర్మశాస్త్రము వలననైన నీతి కాదు, క్రీస్తునందు విశ్వాసం ఉంచడం ద్వారా వచ్చే నీతే ఈరోజు నాకు కావాలని కింద అంటున్నాడు. దాని కంటిన్యూషన్ అది. అంటే సంఘంలోనికి వచ్చిన వారు పౌలు గారు లేని కాలంలో వారి మనసులను చెడగొట్టే ప్రయత్నము చేసి అనేక మందిని చెడగొడుతుండగా పత్రికలో ఆయన మాట్లాడుతున్న ఈ మహాజ్ఞానం మీరు ఆలోచించండి. లాస్ట్ వీక్ మీకు చెప్పాను, చాలామందికి పౌలు గారు అంటే పడదు, చాలామందికి పౌలు గారి మీద చాలా కక్ష ఈ రోజుల్లో కూడా. అందుకే వీళ్ళు అంటున్న మాటలు ఏంటి, ఫాల్స్ లెటర్స్ అని ప్రచారం చేయడం మొదలుపెట్టారు. నీకు అర్థం కాకపోతే నీకు ఫాల్స్ లెటర్ లాగా ఉంటుంది. పౌలు గారి మహాజ్ఞానం చదువుతుంటే నిజంగా చూడండి ఎంత మహాజ్ఞానం. ఒక చిన్న పత్రిక ఇది, 4 అధ్యాయాలు ఉన్న పత్రికలో మనం మాట్లాడుకుంటుంటే ఆయన భాష, ఆయన శైలి, ఆయన స్టాండర్డ్. ఈరోజు 2013 క్రీస్తు శకంలో బతుకుతున్న 2000 సంవత్సరాల తర్వాత ఈ పత్రిక చదువుతుంటే మనందరి జీవితానికి ఖచ్చితంగా సరిపడబోయే విషయాలే మనం చూస్తున్నాం. ఇది రెండవ గ్రూప్. ఈ రెండవ గ్రూప్ ద్వారా మనం ఏం నేర్చుకోవాలి చెప్పండి. ఇలాంటి వారి విషయమే మనల్ని ఏం చేయమంటున్నాడు, జాగ్రత్త పడుడి, దుష్టులైన పని వారి విషయమై జాగ్రత్త పడుడి. ఏమండి, ఇప్పుడు మన సంఘం చాలా బాగుంది, మన సహవాసం చాలా బాగుంది, ఏమంటే చక్కగా మరి అందరూ ఐకమత్యంగా ఉంటున్నారు, బాగుంది. కానీ భవిష్యత్తులో ఏం జరుగుతుంది, ఈ ఐకమత్యాన్ని దెబ్బతీయుటకు, మంచి మనసులను చెరుపుటకు కొంతమంది ప్రవేశిస్తారు. వారు మన మనసులను చెరిపే ప్రయత్నం చేస్తారు. మీరేం చేయాలి, యూఆర్ ఆల్వేస్ వెల్కమ్ అని మనసు ఓపెన్ చేయకండి. మీకు అర్థమవుతుందా, యూఆర్ ఆల్వేస్ వెల్కమ్ అనకూడదు. వారి విషయమై మీరు చెప్పాలి, జాగ్రత్తగా ఉండుడి, జాగ్రత్తగా ఉండాలి. ఇది రెండవ గ్రూప్. ఇక మూడవ గ్రూప్ ఏంటి, జాగ్రత్త విందా, ముందుకెళ్ళిపోతున్నాను. పౌలు గారు రోమాలో జైల్లో ఉండి, జైలు అంటే చెప్పాను మీకు, హౌస్ అరెస్ట్ అయింది. జైలు అంటే ఏదో నా బార్ల మధ్య ఏమండి ఒక గదిలో వేసి తాళం వేసేసి ఏమండి ప్రిజన్లో వేయలేదు పౌలు గారిని, ఆయన హౌస్ అరెస్ట్ చేశారు. అంటే నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళకూడదు, నువ్వు బయటికి వీధుల్లోకి వెళ్ళి ఏం చెప్పకూడదు, ఎవరైనా నీ దగ్గరకు వస్తే పర్మిషన్ ఇస్తా వాళ్ళకి చెప్పుకో, కానీ నువ్వు వెళ్ళి చెప్పకు. అలాంటి నిర్బంధంలో ఉంచారు పౌలు గారిని. లాస్ట్ వీక్ చెప్పాను ఈ విషయం. కానీ ఇక్కడ పాయింట్ ఏంటంటే, రోమాలో కొంతమంది పౌలు గారిని అబ్జర్వ్ చేస్తున్నారు. మూడవ గ్రూప్లోనికి రోమాలో కొంతమంది పౌలు గారిని అబ్జర్వ్ చేస్తుంటే వాళ్ళు నిజంగా ఆయన చూసి ఆశ్చర్యపోయారు. ఆ తర్వాత ఆయన్నే ఇన్స్పిరేషన్గా తీసుకున్నారు. ఎందుకంటే ఆయన లోపలుండి ఇంతమందికి వాక్యం ప్రకటించేస్తున్నాడు ఈ రోమాలో. మనం బయటుండి చేయకపోతే పరువు పోతుంది. పరువు తర్వాత సంగతి, రేపొద్దున యేసుప్రభు వచ్చిన తర్వాత ఒకవేళ మనం పరలోకం అడిగితే అతగాడు లోపలుండి ఇంతమంది నా కొరకు సంపాదించారు, బయటుండి మీరు ఏం చేశారు అడిగితే ఏం చెప్పాలి, నిజంగా ఈయనే మాకు ఆదర్శమని బయటికి వెళ్ళి పౌలు గారిని ఇన్స్పిరేషన్గా తీసుకొని వాక్యం చెప్పడానికి వెళ్ళిపోయిన వాళ్ళు కొంతమంది తయారయ్యారు. వాళ్ళ గురించి రాశాడు. చూద్దామా ఎక్కడ రాశాడు, ఎలా రాశాడు. మొదటి అధ్యాయం అగైన్ ఫిలిప్పీ పత్రిక 1వ అధ్యాయము 14 నుంచి చూద్దాం. ఫిలిప్పీ పత్రిక 1వ అధ్యాయము 14 నుంచి. మరియు సహోదరులైన వారిలో ఎక్కువ మంది, రోమాలో ఉన్న సహోదరులు అనగానే ఏ సహోదరులు మీకు తెలియాలి, ఫిలిప్పీలో ఉన్న సహోదరుల, రోమాలో ఉన్న సహోదరుల, అలా డివైడ్ చేసుకోవాలి, ప్లీజ్ డివైడ్ చేసుకోవాలి. మరియు సహోదరులైన వారిలో ఎక్కువ మంది నా బంధకముల మూలముగా ప్రభువునందు స్థిర విశ్వాసము గల వారై నిర్భయముగా దేవుని వాక్యము బోధించుటకు మరి విశేష ధైర్యము తెచ్చుకున్నారు. ఇక్కడ పత్రిక రాస్తూ ఏమంటున్నానంటే, ఇక్కడ పరిస్థితి మీకు చెబుతున్నాను, మీరు అక్కడ బెదిరిపోతున్నారట, కానీ ఇక్కడ పరిస్థితి చెబుతున్నాను.
నాకేమో అయిపోయిందని మిమ్మల్ని బెదిరించే వాళ్ళు తయారైపోయారు. నన్ను చూపించి మిమ్మల్ని డీలా పడేలా చేసే వాళ్ళు చాలామంది తయారయ్యారు. కనుక మీకు చెబుతున్నాను ఒక మాట పైనుంచి మనం చూస్తే, నాకు కలిగినవి సువార్త మిక్కిలి ప్రబలమొగుటకే జరిగాయి, దాని వలన ఏంటి, ప్రేతోర్యమను సేనలోని వాళ్ళందరికీ సువార్త అందింది. అదియుగాక ఇక్కడున్న చాలామంది సహోదరులు నా బంధకాలను చూసి వాళ్ళు ఏం చేశారో చూడండి. 14వ వచనం, వారిలో ఎక్కువ మంది నా బంధకముల మూలముగా ప్రభువునందు స్థిర విశ్వాసము గలవారై నిర్భయముగా దేవుని వాక్యం బోధించుటకు మరి విశేష ధైర్యము తెచ్చుకొనేరంటే, మీలాంటి వాళ్ళు ఇక్కడ కూడా ఉన్నారు, ఫిలిప్పీలో మీలాగా బెదిరిపోయే వాళ్ళు ఉన్నారు. కానీ ఈ మధ్యకాలంలో చాలా ధైర్యం తెచ్చేసుకున్నారు. ఎవరిని చూసి అనుకుంటున్నారు? నన్ను చూసే. ఎందుకంటే నీవు గనక ఆయన గురించి ప్రకటిస్తే నీ భవిష్యత్తు బాగుంటుందని నేను చెబుతున్నాను లోన. పౌలు గారు చెబుతున్నాడు, నన్ను చూసి ఇక్కడున్న చాలామంది సహోదరులు విశేషమైన ధైర్యం తెచ్చుకొని నిర్భయంగా వాక్యం ప్రకటిస్తున్నారు. అది మీరు తెలుసుకోవాలి ఫిలిప్పీయులారా అంటున్నాడు ఫిలిప్పీయులతో. మీరెందుకు తెలుసుకోవాలి? నన్ను చూసి ఇంతమంది ధైర్యంగా మాట్లాడుతుంటే మీరు బెదిరిపోతే ఎలా? మీకు పత్రికలు చాలా స్పష్టత ఇప్పుడు వస్తుంది చూడండి. చాలా మీకు ఆ ముళ్ళు ఉంటాయి, నాట్స్ ఉంటాయి, అవన్నీ విడిపోతున్నాయి ఇప్పుడు. మీకు మీదట ఈ పత్రిక విన్న తర్వాత మీరు ఇంటికి వెళ్ళి పత్రిక చదివారనుకోండి, ఏ వచనం చూసినా మీకు అద్దంలా కనపడాలి. ఇక ఎందుకంటే సహోదరులు విశేషమైన ధైర్యం తెచ్చుకుని అనగానే జనరల్గా ఏ సహోదరులు, ఎక్కడున్న సహోదరులు, ఎవరి గురించి మాట్లాడుతున్నాడు, ఏ ప్రాంతంలో ఉన్న సహోదరులు, ఇవన్నీ మనం ఆలోచించాలి. అంత టైం ఉండదు కదా. ఆఫీస్కి వెళ్ళాలి, మళ్ళీ సాయంత్రం రావాలి, బిజీ షెడ్యూల్లో. ఫిలిప్పీ పత్రిక ఇంత చదువుతామేంటి మనం? ఎన్నిసార్లు చదివింటే నాకు ఈ బిట్లు అర్థమేంటో మీరు ఆలోచించండి. ఏమండి, ఎన్ని మార్లు చదివింటే అన్నది మీరు ఆలోచించండి. ఇక ఎందుకంటే తొందరపడితే అర్థం కాదు. ఈ మాట ఎందుకు అన్నాడు, అసలు వాళ్ళతో ఎందుకు చెప్పాడు, వాళ్ళ పరిస్థితి ఏంటి, ఇన్ని లింకులు ఉంటాయి దీంట్లో. ఒక ల్యాండ్ కొనాలంటే 20 సంవత్సరాల నుంచి లింక్ తీసుకొని రమ్మంటాడట. ఏంటి, ఒక ముక్క ల్యాండ్ కోసం. పత్రిక అర్థం కావాలంటే ఎన్ని లింకులు ఉన్నాయో ఇక్కడ. ఆ లింక్ దొరకలేదనుకోండి, కనిపించే ప్రతిదీ వాగ్దానంలాగానే కనపడుతుంది. దేవుడు ఈరోజు నాకు కొత్త వాగ్దానం ఇచ్చాడంటే వేసుకుంటాడు దీన్ని. బైబిల్ చుట్టం అయిపోయిందండి అందరికీ, చుట్టం. నెక్స్ట్ మంత్ మాట్లాడతాను, మర్చిపోకండి. నెక్స్ట్ మంత్ చివరి ఆదివారం. ఈరోజే డిక్లరేషన్, టైటిల్ చెప్తున్నాను. ఈరోజు వచ్చే డిసెంబర్ నెలలో చివరి ఆదివారం మన టైటిల్ ఏంటంటే వాస్తవం ఎరుగని వాగ్దాన ప్రియులు. అది మన టైటిల్. చెప్పండి, వాస్తవం ఎరుగని వాగ్దాన ప్రియులు. టైటిలే చాలా అదిరిందిగా, మెసేజ్ ఇంకా చాలా బాగుంటుంది. మీరు ముందే చెప్పాను ఏంటి, నవంబర్ లాస్ట్ సండే అనుకుంటాను ఇది. ఎస్ ఆర్ నో? నవంబర్ లాస్ట్ సండే, డిసెంబర్ లాస్ట్ సండే పేపర్ లీక్ చేశాను. ఇప్పుడు క్వశ్చన్ పేపర్ లీక్ అయింది, మెంటల్గా ప్రిపేరే వచ్చేసేయండి. ఎందుకు చెప్తున్నానంటే బైబిల్ చుట్టం అయిపోయింది అంటున్నాను. ఎందుకంటే బైబిల్లో ఏమున్నా కూడా ఇది నా కోసమే అంటాడు. ఎక్కడ నీ కోసం? ఎంత కష్టపడాలి, ఎంత జాగ్రత్తగా చదవాలి. నా బంధకాలు చూసి రోమాలో చాలామంది ధైర్యం తెచ్చుకొని నిర్భయంగా ప్రకటిస్తున్నారు. మీరు బెదిరిపోకండి. ఇక్కడ జరుగుతున్న కరెక్ట్గా మీకు చెప్పట్లేదు. ఎవరు రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారో నా గురించి ఫిలిప్పీయులారా, ఇక్కడ జరుగుతుంది మీకు చెప్పట్లేదు. నాకేదో అయిపోతుందని చెబుతున్నారే కానీ నన్ను చూసి ఇక్కడ చాలామంది సేవకులు తయారైపోతున్నారని నీకు తెలియట్లేదు అని చెబుతున్నాడు సంఘంతో. మనమేం నేర్చుకోవాలంటారా? ప్రతి గ్రూప్ నుంచి మనం నేర్చుకుంటున్నాం. ఒకటి మర్చిపోకండి, మొదటి గ్రూప్ సంఘం. సంఘములో ప్రేమ ఉంది కానీ ధైర్యం లేదు. ఇప్పుడు మనలో ఏముండాలో చెప్పండి? ఇక ప్రేమ ఉండాలి, నెక్స్ట్ ధైర్యము ఉండాలి. ఇన్నింటిలో ఏ తక్కువైన ప్రాబ్లమే, పరలోకం రాదు. ప్లీజ్, ఎదిరించే వారికి బెదరకూడదు కానీ ఎదిరించే వారిని ద్వేషించకూడదు. అది లింక్ ఇక్కడ. ఎదిరించే వారికి బెదరకూడదు కానీ ఎదిరించే వారిని ద్వేషించకూడదు. ప్రేమ. రెండో గ్రూప్ ఎవరు? సంఘాన్ని పాడు చేసేవాళ్ళు, మనసులు పాడు చేసేవాళ్ళు వస్తుంటే వాళ్ళకి మనము చోటు ఇవ్వకూడదు, జాగ్రత్తగా ఉండాలి. మూడేంటి గొప్పగా పనిచేసే సేవకుడిని చూసి ఈ గ్రూప్ వాళ్ళు ఏం చేస్తున్నారు?
తమ కంటే గొప్పగా చేస్తున్న సేవకుడిని చూసి వీళ్ళు ఏం చేస్తున్నారు చెప్పండి? ఆదర్శవంతునిగా తీసుకుంటున్నారు. కానీ నిన్నగాక మొన్న మన ఊరికి మా ఊరికి వచ్చి ఇతగాడు రూమ్లో కూర్చొని హౌస్లో ఉండి ఇంతమందికి వాక్యం చెబుతూ ఇంతమంది ఫ్యాన్స్ సంపాదించాడు. ఇతగాడిని ఏమైనా చేస్తే బాగుంటుందేమో అని ఆలోచించలేదు. నేనేం చెప్తున్నానంటే, మనకంటే గొప్పగా సేవ ఎవరైనా చేస్తుంటే, అది మీ కళ్ళ ముందు కనబడుతుంటే, వాళ్ళని చూసి మనము కక్ష పెట్టుకోకుండా, వారిని చూసి మనం అసూయ పడకుండా, వారిని మనము ఇన్స్పిరేషన్గా తీసుకోవాలి. అది మనం నేర్చుకోవాలి. ఏదో పత్రిక నేను చెప్పేసుకుంటూ మీకు తెలియని చెప్పడం కాదు కదా. దీని నుంచి మనం ఏం నేర్చుకోవాలి, అది ఇంపార్టెంట్ ఇక్కడ. ఈ 3వ గ్రూప్లో ఎవరైతే ఉన్నారో, రోమాలో ఉన్న సోదరుల గురించి చెప్పాడు 14వ వచనంలో. వీళ్ళ నుంచి మనమందరం ఏం నేర్చుకోవాలి చెప్పండి? ఇక మీదట మన జీవితంలో ఎప్పుడైనా మనకంటే గొప్పగా దేవుని సేవ చేసే వాళ్ళు ఎవరు కనపడినా, పేదవాడైనా, మనకంటే దారిద్ర్యంలో ఉన్న, పేదరికంలో ఉన్న వాళ్ళు దేవుని సేవ మనకంటే గొప్పగా చేస్తుంటే వాళ్ళ నుంచి మనము కొన్ని విషయాలు నేర్చుకుందామే, కానీ వారిని ఇబ్బంది పెట్టకూడదు. ఏమండి? మంచి ఆలోచన కదా చెప్పండి. మనం నేర్చుకోవాలండి బైబిల్. మన జీవితాలు మారతాయి, అప్పుడు మన జీవితాలు మారతాయి. ఇది 3వ గ్రూప్. ఇంత కష్టపడింది చెప్తున్నా తెలుసా? మీరు తర్వాత పత్రిక చదువుతూ ఇవన్నీ మైండ్లో పెట్టుకుంటారని, అవన్నీ మీ లైఫ్లో అప్లై చేస్తారని, దానివల్ల మన జీవితం మెరుగుపడుతుందన్న ఆశతో చెబుతున్నాను. ఇవన్నీ కూడా మీరు వెళ్ళిన ప్రతి ఒక్కరు పత్రిక తిరిగి చదవండి, స్టడీ చేయండి. ఇక 4వ గ్రూపే పౌలు గారిని ఇన్స్పిరేషన్గా తీసుకున్న వాళ్ళు రోమాలో ఉంటే, పౌలు గారి మీద అసూయ పెంచుకున్న వాళ్ళు ఒకరు తయారైపోయారు. చూద్దాం 15వ వచనం, అదే అధ్యాయం 15వ వచనం. కొందరేమో, ఇంతవరకు నన్ను చూసి ధైర్యం తెచ్చుకొని చేసే వాళ్ళ గురించి మాట్లాడాను. కొందరు అసూయ చేతను, కలహ బుద్ధి చేతను, మరికొందరు మంచి బుద్ధి చేతను క్రీస్తును ప్రకటించుచున్నారు. ఇక్కడ నా దగ్గర కొందరేమో అసూయ చేత, కలహ బుద్ధి చేత క్రీస్తును ప్రకటిస్తున్నారు. అది కనెక్ట్ చేయండి ముందుగా. అందరు బైబిల్ చూడాలి. కొందరు అసూయ చేతను, కలహ బుద్ధి చేతను ఏం చేస్తున్నారు చెప్పండి ఆన్సర్. కొందరు అసూయ చేతను, కలహ బుద్ధి చేతను డాష్ ఏం చేస్తున్నారు? క్రీస్తును ప్రకటిస్తున్నారు. అంటే క్రీస్తునైతే ప్రకటిస్తున్నారు కానీ మనసులో ఏముంది? అసూయ. క్రీస్తునైతే ప్రకటిస్తున్నారు కానీ మనసులో ఏముంది? కక్ష బుద్ధి. ఇంతకు ఎవరి మీద అసూయ, ఎవరి మీద కక్ష చెప్పాలి? క్రీస్తు మీద కాదు, యేసుప్రభు మీద కాదు, పౌలు గారి మీద అసూయ, పౌలు గారి మీద కక్ష. ఎందుకు ఈ అసూయ, ఎందుకు ఆ కక్ష? సాధారణంగా ఒక మనిషికి మరొక మనిషిపై అసూయ ఎప్పుడు వస్తుందో చెప్పండి. తమకంటే ఇతను ఎదిగిపోతుంటే, అంతేనా? తనకంటే ఎదిగిపోతుంటే చూసి తట్టుకోలేని తత్వాన్ని మనం ఏమంటాం మన తెలుగులో? అసూయ. ఇప్పుడు కొందరు అసూయ చేత, కక్ష బుద్ధి చేత క్రీస్తును ప్రకటిస్తున్నారంటే, పౌలు గారి మీద ఎందుకు అసూయ వచ్చింది రోమాలో ఉన్న వారికి కొంతమందికి? ఇది కారణం. ఏంటి కారణం? ఇతగాడు నిన్నగాక మొన్న మా ఊరికి వచ్చి, మేము ఇన్ని సంవత్సరాలు ఉన్నాయి ఇక్కడ చేయలేని పనిని ఇతగాడు రూమ్లో ఉండి చేస్తున్నాడు, హౌస్లో ఉండి. అనతి కాలంలోనే ఇంతమంది అనుచరులు ఇతనికి తయారైపోయారు. అంటే ఈయన యేసుక్రీస్తును ప్రకటిస్తున్నందుకే ఇంతమంది ఫ్యాన్స్ అయ్యారు. మేము ప్రకటిస్తాం, ఎలా రారో చూస్తాం అని బయటికి వెళ్ళారు. యేసుప్రభు మంచోడు అని చెప్పడం మొదలు పెడుతున్నారు. అంటే వీళ్ళ ఆలోచన విధానం ఏంటంటే, యేసుక్రీస్తు అని ఆయన యేసుక్రీస్తును ప్రకటిస్తే మాకు ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుంది, యేసుక్రీస్తును ప్రకటిస్తే మాకు మంచి పేరు వస్తుంది, అంటే పేరు వస్తుంది, యేసుక్రీస్తును ప్రకటిస్తే మాకు గుర్తింపు వస్తుంది, 10 మంది మమ్మల్ని గుర్తుపడతారు, 10 మంది నమస్కారం పెడతారు, 10 మంది దండలేస్తారు. ఇప్పుడు పౌలు గారిలో ఇవన్నీ చూసే కదా అసూయపడింది. అసూయ చేత, కక్ష బుద్ధి చేత క్రీస్తుని ప్రకటిస్తుంటే కింద అంటున్నాడు మళ్ళీ పక్కన కంటిన్యూషన్. వారంటే ఎవరు? మళ్ళీ అక్కడ ఆగాలి. వారంటే ఎవరు? వారైతే అని ఉంది. ఎవరు వారు? కొందరు అసూయ చేతను, కలహ బుద్ధి చేతను గ్రూప్ నెంబర్ 1 అది. మరి కొందరు మంచి బుద్ధి చేతను, ఇది గ్రూప్ నెంబర్ 2. మొత్తం 2 గ్రూపుల గురించి మాట్లాడుతున్నాడు. వారైతే అంటే ముందు గ్రూప్ ఎవరు? అసూయ చేత, కక్ష చేత. వీరైతే అని ఉంటుంది తర్వాత, కింద ఉంటుందిలేండి. వీరంటే ఎవరు? సెకండ్ గ్రూప్ వాళ్ళు, మంచి బుద్ధి చేత ఉన్నవాళ్ళు. ఇప్పుడు చదవండి. వారైతే నా బంధకములతో కూడా నాకు శ్రమ తోడు చేయవలెనని తలంచుకొని శుద్ధ మనసుతో కాక కక్షతో క్రీస్తును ప్రకటించుచున్నారు. వీరైతే నేను సువార్త పక్షమున వాదించుటకు నియమింపబడి ఉన్నానని ఎరిగి ప్రేమతో ప్రకటించుచున్నారు. మొత్తానికి ఇద్దరు క్రీస్తునే ప్రకటిస్తున్నారు కానీ
కానీ ఒకరిది మంచి బుద్ధి, మరొకరిది నా బంధకాలతో కూడా శ్రమ కలుగజేయాలని ప్రకటిస్తున్నారు. అంటే ఇప్పుడు మీరు ఆలోచించాలి, వీళ్ళు క్రీస్తును ప్రకటించి పౌలు గారికి ఎలా శ్రమను కలుగజేస్తారు ఆలోచించండి ప్రాక్టికల్గా. నా బంధకములతో కూడా శ్రమ తోడు చేయవాలేనని వీళ్ళు ప్రకటిస్తున్నారు అని అంటే, ఇప్పుడు వీళ్ళు యేసుప్రభును ప్రకటిస్తుంటే పౌలు గారికి శ్రమలు ఎట్లా వస్తాయి? ఇలా వస్తాయి. ఎలానో చెబుతాను. ఇప్పుడు వీళ్ళు యేసుప్రభు గురించి చెబుతూ మధ్య మధ్యలో పౌలు గారి గురించి మసాలా వేస్తున్నారు జనాలలో. ఏమని? యేసుక్రీస్తు మన కొరకు చనిపోయాడయ్యా, యేసుక్రీస్తు మన కొరకు ప్రాణం పెట్టాడు, తిరిగి లేచాడు. కానీ పౌలు అనే ఒక ఆయన వచ్చాడే, ఆయన విషయంలో మాత్రం మీరు జాగ్రత్తగా ఉండండి, కొన్ని విషయాలు ఉన్నాయి మీకు ఎవరికి తెలీదు, సీక్రెట్, మాకే తెలుసు, సీక్రెట్ ఇన్ఫర్మేషన్, అది మేము చెబుతాము అని పౌలు గారి గురించి. మీకు అర్థమవుతుందో లేదో? ప్రజలలో పౌలు గారి మీద వ్యతిరేకత తీసుకొని రావడానికి యేసుప్రభు గురించి గొప్పగా చెబుతూ పౌలు గారి గురించి చెడ్డ చెబుతున్నారు. మీకు పాయింట్ అర్థమైందో లేదో? యేసుప్రభు గురించి మంచిగా చెబుతూ పౌలు గారి గురించి చెడ్డ వీళ్ళైతే ప్రేమతో నేను సువార్త పక్షమున వాదించుటకు నియమిపడి ఉన్నానని ప్రేమతో ప్రకటిస్తున్నారట. రైట్. ఇప్పుడు పౌలు గారి ప్లేస్లో మీరు నేను ఉన్నాం అనుకోండి, అదే సీన్లో అదే సిచ్యువేషన్లో మనం ఉన్నాం అనుకోండి, మన సైకలాజికల్ ఫీలింగ్ ఎలాగుంటుంది? మన మీద ప్రేమతో చెప్పేవాళ్ళు చెబుతుంటే వెరీ గుడ్, మన ఫ్రెండ్స్ అనుకుంటాం. ఇప్పుడు మనకు బంధకాలతో సహా శ్రమ తోడు చేయవాలేనని ఏమంటే ఎవరైనా సేవలో మన గురించి చెడ్డగా చెబుతూ యేసుప్రభు గురించి మంచిగా చెబుతున్నారు అనుకోండి, మనం ఎలా ఫీల్ అవుతాం చెప్పండి? ఎలా ఫీల్ అవుతామో తెలియదు. సైకలాజికల్గా డిప్రెషన్లోకి వెళ్తామండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కృంగిపోతాం. ఏంటి వీళ్ళు ఎప్పుడు నా గురించి చెప్పుకోవడం ఏంటి, ఇది చెప్పడం ఏంటి, అది చెప్పడం ఏంటి, ఇలా నిజంగా అండి. ప్రతి నిజమైన సేవకుడికి, యథార్థంగా పనిచేసే సేవకుడికి పౌలు గారు ఒక ఇన్స్పిరేషన్ అవ్వాలని ఇప్పుడు ఒకటి చూపిస్తాను మీకు వచనం. ఇలాంటి పరిస్థితులలో పౌలు గారు ఎలా స్పందించారో చూడండి. ఆయన స్పందన చూడండి ఎలాగుందో. 18వ వచనం. అయిననేమి మిష చేతనే గాని సత్యము చేతనే గాని ఏ విధము చేతనైనను క్రీస్తు ప్రకటింపబడుచున్నాడు, అందుకు నేను చెప్పండి సంతోషించుచున్నాను, ఇక ముందును సంతోషింతును. అదండి మనస్తత్వం అంటే, సేవకునికి ఉండవలసిన మనస్తత్వం అది. ఆయన చూసారా ఎంత గొప్ప పర్సనాలిటీ అయింది? మెంటల్గా ఎంత స్ట్రాంగ్గా ఆలోచించండి. ఇప్పుడు మీరు పౌలు గారి మెంటాలిటీ ఆలోచించాలి. మెంటల్గా ఆయన స్ట్రాంగ్గా కాదా? ఇప్పుడు చెప్పండి ఆ మాటను బట్టి మీరు. ఏమంటే కొంతమంది ఆల్రెడీ జైల్లో ఉన్నాడు, ఆల్రెడీ ప్రాబ్లమ్స్లో ఉన్నాడు. ప్రాబ్లమ్స్లో ఉన్న ఆయన గురించి బయట మళ్ళీ చెడ్డ చెబుతుంటే, జనరల్గా చెప్పాలంటే మన భాషలో చచ్చిన పామును మళ్ళీ ఏం చేస్తున్నారు? చంపుతున్నారు. ఏమండి అలాంటి పరిస్థితుల్లో పౌలు గారు ఎంత డిప్రెషన్కి లోన్ అవ్వాలి, ఎంత కృంగిపోవాలి, ఎంత బాధపడాలి. ఇప్పుడు బయటికి వెళ్ళి వీళ్ళు చాలామంది కక్ష చేత చెప్పేవాళ్ళు, అసూయ చేత చెప్పేవాళ్ళు పౌలు గారి గురించి చెడ్డ ప్రచారం చేస్తున్నారు. పౌలు మంచోడు కాదు, పౌలు తత్వం మంచిది కాదు, పౌలు క్యారెక్టర్ మంచిది కాదు అని చెబుతూ యేసుప్రభు గురించి చెబుతున్నారు. 4 మాటలు యేసుప్రభు గురించి పౌలు గారి గురించి ఒకటి, 4 మాటలు మళ్ళీ యేసుప్రభు గురించి పౌలు గారి గురించి 5వ మాట, ఇలా చెబుతున్నారు. ఇప్పుడు ఈ విషయం పౌలు గారికి ఎలా తెలుస్తుంది చెప్పండి? ఎలా తెలుస్తుంది? విన్న వాళ్ళు వచ్చి చెబుతారు. ఎస్ ఆర్ నో? అంతే కదా. వాళ్ళ దగ్గర విన్న వాళ్ళు పౌలు గారి దగ్గరకు వచ్చి చెప్తారు, అన్న ఈరోజు జరిగిందంటే మేము ఒక మీటింగ్కి పోయినప్పుడు మరి కొంతమంది వాక్యం చెప్పారు. వాక్యంలో అన్న గంట సేపు వాక్యంలో అరగంట యేసుప్రభు గురించి చెప్పారు, అరగంట నీ గురించి చెప్పారన్న అనేసరికి పౌలు గారు నా గురించి ఏం చెప్పారు? నీ గురించి అన్ని చెడ్డ చెప్పారన్న అనేసరికి ఇంకా పౌలు గారు డిప్రెషన్కి లోన్ అయిపోయి, సైనికులారు ఈరోజు నాకు అన్నం వద్దు, నాకు మైండ్ బాగాలేదు అనలేదు. మీకు అర్థం కావాలి, అనలేదు. పౌలు గారి మెంటాలిటీ చెప్పనా? అడిగాడు, వచ్చిన వాళ్ళని అడిగాడు, ఎవరు చెప్పారు? పలానా. ఏం చెప్పారు? నీ గురించి పలానా. రైట్. నా గురించి చెడ్డగా చెబుతూ ఇంకేమైనా చెప్పంటే యేసుప్రభు గురించి కూడా చెప్పారు. యేసుప్రభు గురించి మంచి చెప్పారు, చెడు చెప్పారు. యేసుప్రభు గురించి సూపర్గా చెప్పారన్న. వెరీ గుడ్. యేసుప్రభు గురించి అయితే గొప్పగా చెప్పారుగా, యేసుప్రభు గురించి గొప్పగా చెప్పారన్న. చెప్పింది చెడ్డగా నా గురించేగా. అవును నీ గురించే. పోనీ వదిలే చూడదాలు. ఇప్పుడు నా గురించి చెడ్డగా చెప్పినా ప్రభు గురించి గొప్పగా చెప్పారు కనుక నేను సంతోషించుచున్నాను అని చెప్పాడు. ఇది చదివిన తర్వాత అండి ఈ ఐడియా నా జీవితాన్ని మార్చిందండి. నిజం చెప్తున్నాను. ఎందుకంటే చాలాసార్లు ఫిలిప్పీ పత్రిక నేను చెప్పినప్పుడు కూడా ఈ మాట నన్ను చాలా నిలబెట్టింది. ఎందుకంటే బైబిల్లో కొన్ని సంఘటనలు, కొన్ని సందర్భాలు మనల్ని నిలబెడతాయి.
అందులో నన్ను నిలబెట్టిన వాక్యాల్లో నెహెమ్యా గారిదండి. నేను సగర్వంగా చెబుతాను. నాకు వ్యతిరేకత స్టార్ట్ అయినప్పుడు సమాజంలో, ఏమండి, నన్ను నావాడు అనుకుని చూసిన వాళ్ళే నా గురించి వ్యతిరేకంగా మాట్లాడుతున్నప్పుడు నెహెమ్యా గారి గ్రంథం అండి నన్ను అలా నిలబెట్టిందండి. ఇక పాత నిబంధనలో నెహెమ్యా గారి క్యారెక్టర్, క్రొత్త నిబంధనలో పౌలు గారి క్యారెక్టర్ చాలా సిమిలారిటీస్ చాలా ఉంటాయి, చాలా దగ్గరగా ఉంటాయి. ఇప్పుడు పౌలు గారి పరిస్థితి అదే. ఆయన లైఫ్ మనం స్టడీ చేయాలండి. అందుకే ఆయన లైఫ్ స్టడీ చేయాలి. ఆయన క్యారెక్టర్ ఏంటంటే, నా గురించి చెడ్డగా చెప్పినా పర్లేదు, దేవుని గురించి గొప్పగా చెబితే నాకు హ్యాపీ. ఇప్పుడు పౌలు గారి క్యారెక్టర్ ఇంకొక కోణంలో ఆలోచించండి. దేవుని గురించి చెడ్డగా చెప్పి ఆయన గురించి మంచి చెబితే ఆయన హ్యాపీగా ఫీల్ అవ్వడు. ఎస్ ఆర్ నో? అంతే. ఇక్కడున్న మనందరి క్యారెక్టర్ అదే కావాలి. ఇక్కడ ఎదుగుతున్న పిల్లలు ఉన్నారు, నేర్చుకుంటున్న యవనస్తులు ఉన్నారు, రాబోయే కాలంలో కాబోయే సేవకులు చాలామంది ఉన్నారు. మీకు ఈ తత్వం డెవలప్ అవ్వాలి ప్లీజ్. మీరు యథార్థంగా పని చేస్తున్నప్పుడు, మీ గురించి జనులు చెడ్డ మాటలెల్లా పలుకున్నప్పుడు మీరు ఏం చేయాలి? సంతోషించి ఆనందించుడి. మరలా చెప్పుదును, ఆనందించుడి. అప్పుడు ఎవరైనా మీ దగ్గరకు వచ్చి, అన్న ఈరోజు పలానా ఆయన మీ గురించి వాక్యం చెబుతూ మీ గురించి ఇలా అన్నాడని మీకు చెప్పారనుకోండి, అప్పుడు మీరేమడగాలి? మొదటి ప్రశ్న పౌలు గారు అన్నట్టుగా, నా గురించి చెడ్డగా చెప్పినా దేవుని గురించి గొప్పగానే చెప్పాడా అని అడగండి. సూపర్గా చెప్పాడన్నా, స్తోత్రం అనండి. ఇక నా గురించి ఏమైనా మాట్లాడుకొని గోత్రం, అంతే కదా, నా గోత్రం గురించి మాట్లాడుకుంటే పర్లేదు, దేవుని గురించి గొప్పగా మాట్లాడితే చాలు. నేను సంతోషించుచున్నాను, ఇక ముందును చెప్పండి సంతోషింతును. ఎవరి మాట ఇది? మూడోసారి ఎవరి మాట ఇది? ఇక మీదట మన మాట అవ్వాలి. అర్థమవుతుందా? ఇక మీదట మన మాట అవ్వాలి. అప్పుడప్పుడు నా దగ్గర గురించి, అన్న మీ గురించి అది ఇది అంటే స్తోత్రం. ఇక మీద నాది ఒకటే ఉంటుంది, స్తోత్రం. ఎందుకంటే నన్ను అనేవాళ్ళందరూ దేవుని గురించి అయితే 4 మాటలు గొప్పగానే చెబుతారు. దేవుని గురించి గొప్పగా చెప్పినంతకాలం ప్రాబ్లం లేదు. ఒకవేళ దేవుని గురించి తప్పుగా చెబితే ఖచ్చితంగా స్పందించి తీరుతాం, ఎవరినైనా అడుగుతాం. చాలామంది ఇంకా నన్ను మాట్లాడమంటున్నారు, కానీ పోనీలే స్తోత్రం. ఎందుకంటే ఎందుకు అనవసరంగా ప్రతిదానికి స్పందించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇంతకుముందు భార్యాభర్తలు గాడిద మీద వెళ్తున్నారు. మొదటి గ్రూప్ వాళ్ళు కామెంట్ చేశారు, రెండో గ్రూప్ వాళ్ళు కామెంట్ చేశారు. ఇప్పుడు ప్రతి ఒక్కరి దగ్గర వీళ్ళు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకోవాల్సిన అవసరం లేదుగా కదా. ఏనుగు వెళ్ళేటప్పుడు అరిచేవారు అరుస్తారు. ఏనుగు ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి నేను ఎవరినంటే అనాల్సినంత అవసరం ఏనుక్కు లేదు. ఎస్ ఆర్ నో? 100% రైట్. ఏ గ్రూప్ గురించి మాట్లాడుకుంటున్నాం? 4th గ్రూప్. ఏంటి 4th గ్రూప్? పౌలు గారిని ఇబ్బంది పెట్టాలని చాలామంది చేసే ప్రయత్నాలు. అప్పుడు పౌలు గారి స్పందన, పౌలు గారి రెస్పాన్స్ ఎలా ఉందో మనం స్టడీ చేస్తున్నాం. ఇక కింది వచనాలు కూడా నన్ను చాలా ఆలోచింపజేశాయండి. కింది వచనాలు కూడా చదువుదాం. ఏది? 19వ వచనం చాలా ఇంపార్టెంట్ చూద్దాం. మరియు నేను ఏ విషయములోనైనను సిగ్గుపడక. సిగ్గు గురించి ఎందుకు మాట్లాడాడు ఇక్కడ? నేను ఆలోచించానండి, సిగ్గు గురించి ఎందుకు మాట్లాడాడు ఫిలిప్పీలతో అంటే, ఫిలిప్పీ సంఘంలో కొంతమంది యేసుప్రభు గురించి మాట్లాడాలంటే సిగ్గుపడే వాళ్ళు కూడా తయారైపోతున్నట్టుగా నాకు అనిపించింది. అమ్మో ఆయన గురించి చెబితే కొడతారు, ఆయన గురించి చెబితే ఉమ్మేస్తారు, ఆయన గురించి చెబితే ఇష్టానుసారంగా మాట్లాడతారు. పరువు ప్రతిష్ట కలిగిన కుటుంబం మాది, ఎవరి చేత ఒక మాట అనిపించుకోలేదు. ఈరోజు ఆయన దగ్గర కూర్చొని అనిపించుకోవడం ఏంటి? సిగ్గు. ఇప్పుడు పౌలు గారు అంటున్నారు, నేను ఏ విషయంలోనైనా సిగ్గుపడక ఎప్పటి వలనే ఇప్పుడును అంటే జైల్లోకి వెళ్ళకముందు ఎలాగున్నానో జైల్లోకి వెళ్ళిన తర్వాత కూడా అలానే ఉన్నాను అంటున్నాడు ఆయన. ఎప్పటి వలనే ఇప్పుడును, తర్వాత 19 వచనంగా ఎప్పటి వలన ఇప్పుడును పూర్ణ ధైర్యముతో బోధించడం వలన నా బ్రతుకు మూలముగానైనను సరే, చావు మూలముగానైనా సరే క్రీస్తు నా శరీరమందు ఘనపరచబడునని నేను మిగులు నిరీక్షించుచున్న ప్రకారముగా మీ ప్రార్థన వలన యేసుక్రీస్తు యొక్క ఆత్మ నాకు సమృద్ధిగా కలుగుట వలన ఆ ప్రకటన ఏ ప్రకటన? సువార్త ప్రకటన. అంటే జైల్లో ఉన్న కూడా నేను ప్రకటిస్తున్నాను. ఆ ప్రకటన నాకు రక్షణార్థముగా పరిణమించిన నేను ఎరుగుదును. నా మట్టుకైతే ఫిలిప్పీలారా బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభము. కనెక్షన్ ఎట్లుంది చూడండి.
కానీ ఇక్కడ పాయింట్ నన్ను ఆకర్షించింది ఏంటంటే, నా బ్రతుకు మూలముగానైనను సరే, తర్వాత ఏమంటున్నాడు, చావు మూలముగానైనను సరే క్రీస్తు నా శరీరమందు గణపరచబడాలి. క్రీస్తు నా శరీరమందు గణపరచబడాలి. ఆ ప్రకటన నాకు రక్షణార్థం అంటున్నాడు. అందుకే కిందికి వచ్చి చెప్పాడు, ఎదురించి వారికి బెదరకుండా మీరుంటే, మీరు బెదరకుండా వారికి నాశనం, తర్వాత మీకు రక్షణ అని చెప్పాడు. నేను చెబుతున్నానండి, మనం దొంగతనం చేయకపోవచ్చు, హత్యలు చేయకపోవచ్చు, వేరే ఏ పాపాలు చేయకపోవచ్చు, కానీ సువార్త సేవలో నేను యేసుప్రభు గురించి చెబితే ఏమైనా అనుకుంటారేమో అని మీరు సిగ్గుపడ్డారనుకోండి, యేసుప్రభు గురించి చెబితే వీళ్ళు ఏమని అంటారేమో అని భయపడ్డారనుకోండి, ఆ పిరికితనమే రేపొద్దున మనకు పరలోకం దూరం చేస్తుంది. చెప్పండి ముందు, ఇదో నీకు నచ్చినా నచ్చకపోయినా చెప్పాల్సిన బాధ్యత నాది. చెప్పిన తర్వాత తిడతావో కొడతావో నీ ఇష్టం. చెప్పండి, పెట్టండి, కమాన్. సిగ్గుపడకూడదు. అది నా విషయమై సిగ్గుపడు వాడిని రేపొద్దున నా తండ్రి ఎదుట నేను వాడి విషయమై సిగ్గుపడుతున్నాను. సిగ్గుపడకూడదు ఎప్పుడు. 4 గ్రూపులు అయిపోయాయి. ఏంట 4 గ్రూపులు? ఫిలిప్పీ సంఘ సభ్యుల పరిస్థితి. నెక్స్ట్, ఫిలిప్పీ సంఘాన్ని దెబ్బతీయటకు వచ్చినటువంటి గ్రూప్ 1. 3, రోమాలో పౌలు గారిని ఇన్స్పిరేషన్గా తీసుకున్న వాళ్ళు కొంతమంది, రోమాలో పౌలు గారిని ఇబ్బంది పెట్టడానికి తయారైన వాళ్ళు కొంతమంది. అలాంటి పరిస్థితుల్లో పౌలు గారి స్పందన. ఎంత చక్కని మాటలు. ఇక 5వ గ్రూప్లో పౌలు గారు తన గురించి, తనతో ఉన్న వారి గురించి పత్రికలో రాస్తాడు. తన గురించి, తనతో ఉన్న వారి గురించి, తనతో ఉన్న వారి గురించి. ముందుగా తనతో ఉన్న వారి గురించి ఏం రాస్తున్నాడో చూద్దాం. పౌలు గారి పత్రిక రాసే టైంకి తనతో ముఖ్యంగా 2 ఉన్నారు. ఒకరు తిమోతి గారు, 2 ఎపఫ్రోదితు. తిమోతి గారు, నెక్స్ట్ ఎపఫ్రోదితు గారు. 2 దైవజనులే, 2 పరిచారకులే. ముందుగా తిమోతి గారి గురించి మనం ఆలోచిద్దాం. తిమోతి గారి గురించి 2వ అధ్యాయము 20వ వచనం. ప్రియులారా, ఒక విషయం గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఒక్కొక్క గ్రూప్ని డివైడ్ చేసి ఎందుకు చెప్తున్నానంటే, పత్రికలో ఒక్కొక్క గ్రూప్ నుంచి మనం ఒక్కొక్కటి నేర్చుకునేది ఉంది. అలా మనం నేర్చుకుంటూ పత్రిక నేర్చుకుంటే రేపొద్దున పత్రిక మీకు అర్థమైపోతుంది. ఆల్ రైట్. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము 19 నుంచి చూద్దాం. 19 నుంచి, నేనును మీ క్షేమము తెలుసుకొని ధైర్యము తెచ్చుకున్న నిమిత్తము తిమోతిని శీఘ్రముగా మీ యొద్దకు పంపుటకు ప్రభువైన యేసునందు నిరీక్షించుచున్నాను. ఇంతకు తిమోతి గారు ఎవరు? తిమోతి అంటే ఎవరు? పౌలు గారి, ఒక రకంగా చెప్పాలంటే మన భాషలో పౌలు గారి శిష్యుడు అనుకోండి. ఏమండి, పౌలు గారి ఆత్మీయ కుమారుడు 100% అది. అలాగే పౌలు గారి సేవలో పౌలు గారికి ఒక అసిస్టెంట్గా ఉన్నవాడు, ఒక సీనియర్ మోస్ట్ సర్వెంట్ దగ్గర, ఒక సీనియర్ దగ్గర ఏమండి పరిచర్యలో పాల్గొంటున్నటువంటి ఒక జూనియర్ అనుకోండి ఆనాటికి. రైట్. తిమోతిని శీఘ్రంగా మీ యొద్దకు పంపుటకు ప్రభువైన యేసునందు నిరీక్షించుచున్నాను. మీ క్షేమ విషయమై నిజముగా చింతించువాడు అతని వంటి వాడు ఎవడునూ నా యొద్ద లేడు. అంటే తిమోతి ఎక్కడున్నాడు? పౌలు గారి పరిస్థితి అలాగనుంటే పౌలు గారి దగ్గర పరిచర్య చేస్తూ ఉన్నాడు. పరిస్థితులు తిమోతికే బాగలేవు, కానీ మీ విషయమే ఇక్కడ చింతిస్తున్నాడు. ఇంకా, అందరూ తమ సొంత కార్యములే చూచుకొనుచున్నారు కానీ యేసుక్రీస్తు కార్యములను చూడరు. అతని యోగ్యత ఎవరిది? తిమోతిది. అతని యోగ్యత మీరు ఎరుగుదురు. తండ్రికి కుమారుడు ఎలాగో సేవ చేయునో అలాగే అతడు నాతో కూడా సువార్త వ్యాపకము నిమిత్తము సేవ చేసెను. సువార్త వ్యాపకము నిమిత్తము తన గురించి ఆలోచించకుండా, తన ఊరి గురించి, తన ఇంటి వారి గురించి ఆలోచించకుండా, నా కష్టాలలో తిమోతి నాతో ఉన్నాడు, నా సేవలో తిమోతి నాతో ఉన్నాడు. ఇంకా సువార్త వ్యాపకము నిమిత్తము తనను తాను సమర్పించుకున్నాడు ఈ యవ్వనుడు అంటున్నాడు తిమోతి గురించి. తిమోతి యవ్వనుడు అండి. పౌలు గారు నా కుమారుడు అంటున్నాడంటే యవ్వనుడనే కదా అర్థం. తిమోతి ఒక యవ్వనుడు. యవ్వన ప్రాయములో తిమోతి ఏ పనిలో ఉన్నాడు చెప్పండి? సువార్త వ్యాపకము నిమిత్తము తన గురించి తను ఆలోచించకుండా, ప్లీజ్, తన గురించి తను ఆలోచించకుండా అందరూ సొంత కార్యంలో చూసుకొనిచున్నారు కానీ యేసుక్రీస్తు కార్యం చూడడాన్ని తిమోతి గురించి చెబుతూ ఈ మాట ఎందుకు అన్నాడు చెప్పనా? తిమోతి గారి గురించి చెబుతూ ఈ మాట ఎందుకు అన్నాడు చెప్పనా? అలాంటి వాడు తిమోతి కాదు. అందరూ తమ సొంత కార్యంలో చూసుకొనిచున్నారు కానీ యేసుక్రీస్తు కార్యం చూడరు. కానీ ఆ అందరిలో ఈ తిమోతి ఒకడు కాదు. అది అక్కడ అర్థం. ఈ ఒక్కడు ఎలాంటి వాడంటే అసలు తన పరిస్థితి గురించి, తన గురించి ఆలోచించకుండా సువార్త వ్యాపకము నిమిత్తము యవ్వన ప్రాయములో నాతో పాటు సంఘాల గురించి ఆలోచిస్తున్నాడు, నాతో పాటు సేవ గురించి ఆలోచిస్తున్న ఒక గొప్పవాడు తిమోతి అని ఒక యవ్వనస్తుడి గురించి పౌలు గారు ఇస్తున్న సర్టిఫికెట్. అది చిన్న సర్టిఫికెట్ కాదు అది. ఇక్కడ కూర్చున్న యవ్వనస్తులందరికీ తిమోతి గారు ఒక మార్గదర్శి. ప్లీజ్, తిమోతి గారు ఒక మార్గదర్శి.
యవన ప్రాయంలో ఉన్న మనకున్న ఆలోచనలు ఏంటి, మనకున్న లక్ష్యాలేంటి, మనకున్న గోల్స్ ఏంటి, మనం ఏం చేయాలనుకుంటున్నాం? సాధారణంగా యవనస్తులు మేమంతా సెటిల్ అయిన తర్వాత దేవుని సేవలోకి రావాలి, ముందు మేము సెటిల్ అవ్వాలి. ఏమంటే మీరు సెటిల్ అయిన తర్వాత అంటే జీవితాంతం సెటిల్ అవుతూనే ఉంటారు. నేను చెప్తున్నాను, నేను ఇంకా మీకు సెటిల్మెంట్ ఉండదు. సెటిల్ అయిన తర్వాత రావడం ఏంటి? సెటిల్ అయిన తర్వాత కాదు, మీరు ఏ పని చేస్తున్నా ఆ పనితో పాటు మీరు సువార్త పనిలో ఉండాలి. తిమోతిలాగా మీరు యవ్వన ప్రాయంలో మీరు సేవలో దిగకపోతే పరలోకం రావడం చాలా కష్టం. ఈ మాటలు వింటున్న తర్వాత కూడా నేను నా బైబిల్లో రౌండప్ చేశానండి ఆ మాటను. సువార్త వ్యాపకము నిమిత్తము తిమోతి సమర్పించుకున్నాడట. అది అతని యోగ్యత. యవనులారా, ఇక్కడ ఉన్నవారు తమ్ముళ్ళు, సువార్త వ్యాపకము నిమిత్తము ఒక తిమోతిలా మీరు కదులుతారా? దేవుడు ఈరోజు ఈ పత్రికలో తిమోతిని మీ ముందు పెట్టి మిమ్మల్ని అడుగుతున్నాడు ప్రశ్న. రేపొద్దున DVD చాలామంది వింటారు, నాకు తెలుసు. వాళ్ళందరినీ దేవుడు అడుగుతున్న ప్రశ్న, యవ్వన ప్రాయంలో కనుక మీరు ఉంటే తిమోతిలా సేవ వ్యాప్తి కొరకు సువార్త వ్యాపకము నిమిత్తము మీరు తిమోతి గారిలా సమర్పించుకుంటారా? ఆ మనసు మీకుందా? లేదా ఏదో మీ బ్రతుకు, మీ జీవితం, మీ ఫ్యూచర్ అని మీరు బ్రతికేస్తారా? చెప్పండి. ప్రభు సమీపంగానున్నాడు. తిమోతి గారి టైంకే సమీపంగా ఉన్నాడంటే మన టైంకి అతి సమీపంగా ఉన్నాడని మర్చిపోకండి. అతి సమీపంగా ఉన్నాడు. ఈ టైంలో ప్రతి యవ్వనుడు కదలాలి. అందుకే ఈ మీటింగ్ స్టార్ట్ అయ్యే ముందు పెద్దలుగా ఉన్నటువంటి అన్నయ్యలతో నేను మాట్లాడుతూ మేమందరం కొన్ని విషయాలు మాట్లాడుకున్నాం ఇంతకుముందు. ఈరోజు సెషన్ స్టార్ట్ అయ్యే ముందుగా త్వరలో యూత్ మీటింగ్ పెట్టాలి. ఎవరైతే మనకు పేర్లు ఇచ్చారో వాళ్ళందరినీ పిలవాలి. వాళ్ళందరితో మన ఫ్యూచర్ ప్లాన్స్ మనం షేర్ చేసుకోవాలి. వాళ్ళందరినీ పనిలో దింపాలి అని మేమందరం మాట్లాడుకున్నాం. కలుపుతారా చేతులు? కలుపుతామని మీరు ఆల్రెడీ చేతులు ఇచ్చారు, ఆల్రెడీ చేతులు ఎత్తారు, పేర్లు ఇస్తారు. ఇప్పుడు నాకు తెలుసు మీ ఫ్యూచర్. ఆ తర్వాత నేను మిమ్మల్ని అందరినీ పనిలో దింపబోతున్నాను. ఎన్ని ఉన్నాయి, ఇంకా చేయాల్సినవి చాలా ఉన్నాయి. ఏమంటే చెయ్యాలి. ఇక తిమోతి గారి గురించి మాట్లాడితే అండి, పిల్లలు ఎవరైతే ఉన్నారో వీళ్ళు అనుకుంటారు ఇది ఈ భార్గవ్, రోహిత్ వీళ్ళందరూ ఉన్నారే, యవ్వన గురించి మా గురించి కాదు అనుకుంటున్నారు. తిమోతి గారి గురించి మాట్లాడుకుంటున్నాం కనుక తిమోతి గారి చిన్నతనంలో కూడా ఆయన పరిస్థితి ఎలాగుందో ఒక మాట చూపిస్తాను. తిమోతికి రాయబడిన పత్రిక. వీళ్ళు మాకు కాదు యెహోవా, మాకు కాదు అనుకుంటున్నారు వీళ్ళు. కనుక అప్పుడు వీళ్ళకు కూడా అప్పుడప్పుడు ఇట్లాంటివి ఉండాలి. తిమోతి గారికి రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయము 14-15 వచనములు. 14-15. క్రీస్తు యేసునందుంచవలసిన విశ్వాసము ద్వారా రక్షణార్థమైన జ్ఞానము నీకు కలిగించుటకు శక్తిగల పరిశుద్ధ లేఖనములను బాల్యము నుండి నీవెరుగుదువు గనుక అన్నాడు. అంటే తిమోతి గారి యవ్వన ప్రాయంలో తిమోతి గారు ఇంత గట్టిగా ఉండడానికి బీజం ఎక్కడ పడింది చెప్పండి? బాల్య దినముల యందే. చెప్పండి. ఇక్కడ పిల్లలందరూ చేతులు ఎత్తండి ఒకసారి. పిల్లలందరూ మీరు తిమోతి గారిలా తయారవ్వాలనుకుంటున్నారా? చెప్పండి. తిమోతి గారిలా మీరు తయారు అవ్వాలనుకుంటే మీరు ఈ బాల్య దినముల యందే సృష్టికర్తను చెప్పాలి, స్మరించుకోవాలి. అప్పుడే మీరు భవిష్యత్తులో తిమోతిలు అవుతారు. అర్థమవుతుందా? రైట్. పౌలు గారు తన పత్రికలో తనతో ఉన్న ఒక తిమోతి గురించి గొప్పగా రాస్తున్నాడు. ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరికి తిమోతి గారు ఒక ఆదర్శవంతుడు. నిస్వార్థమైన సేవ, సొంత కాళ్ళను చూసుకునేవాడు కాదు. ప్రపంచంలో ఉన్న ప్రతి యవనస్తుడికి ఒక తిమోతి గారు ఒక ఆదర్శవంతుడిగా మన కంటికి కనపడుతున్నాడు. ఇక 2 ఎపఫ్రోదితు. ఆయన గురించి కూడా నన్ను ఆకర్షించిన మాట చూద్దాం. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము ఏమండి, మీరు 25 నుంచి 30 వరకు చదవండి. 25 నుంచి 30 వరకు చదవండి. మనకు అవసరమైన మాట 29-30లో ఉంది. 29-30. నా ఎడల మీ ఉపచర్యలో ఉన్న కొదువను తీర్చుటకై అతడు తన ప్రాణమునైనను లక్ష్య పెట్టక క్రీస్తు యొక్క పని నిమిత్తము చావునకు సిద్ధమై ఉండెను గనుక పూర్ణానందముతో ప్రభునంద అతనిని చేర్చుకొని అట్టి వారిని ఘనపరచుడి. చెప్పండి. ఎపఫ్రోదితు గారిలో మనం చూడగలిగేది ఏంటి చెప్పండి? ప్రాణమునైనను లక్ష్య పెట్టక క్రీస్తు యేసు యొక్క పని నిమిత్తము ఏంటి
పని నిమిత్తము చావునకు కూడా సిద్ధమైపోయాడట. ఈరోజు ఎంతమంది తిమోతిలు ఉన్నారు చెప్పండి, మనలో ఎంతమంది ఎపఫ్రోదితులు ఉన్నారు చెప్పండి. ఈ సమర్పణే కనుక మనకు లేకపోతే పరలోకం రావడం చాలా కష్టం. ప్లీజ్ టేక్ దీస్ వర్డ్స్ క్వైట్ సీరియస్లీ. ఇద్దరిలో మీరు కామన్గా ఒకటి చూడాలి, సమర్పణ, కమిట్మెంట్, డెడికేషన్, సబ్మిషన్. తిమోతి గారిలో ఎపఫ్రోదితులు రెండు మనం కామన్ క్యారెక్టర్స్ కనపడుతున్నాయి. ఏంటి చెప్పండి? తమను తాము దేవుని కొరకు సమర్పించుకున్నారు. దేవుడు కావాలా నీకు, నీ బతుకు కావాలంటే చావు అయితే ఇంకా లాభం అంటున్నారు వీళ్ళు కూడా, ఒకరిని మించి ఒకరు. క్రీస్తు పని కొరకు చావునకు కూడా సిద్ధమయ్యారట. ప్రియులారా, పౌలు గారి దగ్గర ఉన్న అలాంటి గొప్పవారు తిమోతి, ఎపఫ్రోదితు. ఎప్పుడు మర్చిపోకండి వీళ్ళిద్దరిలో మీరు గమనించవలసింది సమర్పణ, సమర్పణ, సమర్పణం. ఇంత నొక్కింది చెప్తున్నానంటే మనకు సమర్పణ జీవితాలు ఉండవు. టైం ఉంటే రావడం దేవుని దగ్గరికి, వీలైతే రావడం. ఈ వీలైతే, టైం ఉంటే, ఇవన్నీ చాలా భయంకరమైన మాటలు క్రైస్తవునికి దేవుని దగ్గరకు వచ్చే విషయంలో. ఆ మాటలు మనం మాట్లాడకూడదు. టైము చూసుకొని, వీలు చేసుకొని మీరు పనిలో దిగాలి. ఇక ఈ గ్రూప్లో తిమోతి గారు ప్లస్ ఎపఫ్రోదితు గారితో పాటు ఉన్నది పౌలు గారి గురించి చాలా మాట్లాడుకుంటున్నాం. కానీ ఒక్కటి మాత్రం మీకు పౌలు గారి గురించి చెప్పాలి. ఏమండి, ఇంత పౌలు గారి గురించి మనం విన్న తర్వాత నేను అడుగుతున్నాను, పరలోకం పౌలు గారికి వస్తుందంటారా రాదంటారా చెప్పండి, మనలో మాట చెప్పండి. ఇంత చేసిన తర్వాత పౌలు గారికి పరలోకం వస్తుందా రాదా? 100% రావాలి అని మనం అనుకున్నాం. మనలా అనుకునేవాడైతే పౌలు ఎందుకు అవుతాడు? ఆయన అనుకోలేదు. అది ఇక్కడ కొసమెరుపు. అర్థమవుతుందా? ఇంత పని చేసి పౌలు గారికి ఒక డౌట్ వచ్చిందండి. ఇంత పని చేసి ఆయన చేసిన పనిలో నేను అంటాను, మనం ఇంకా 5% కూడా ఇంకా రీచ్ అవ్వలేదని నేను అంటాను. మీరేమంటారు? మనలో మాట అవ్వలేదు, ఇంకా ఖండాలు దాటాడు. మనం హైదరాబాద్ దాటట్లేదు, ఇంకెక్కడిది. కనుక అంత చేసి ఆయన అంటాడు, చూడండి ఆ మాట ఏమంటాడు, ఇంకా నన్ను నిజంగా అండి, ఏంటి పౌలు గారు హ్యాట్స్ ఆఫ్. ఏమంటే యేసుప్రభు వచ్చే ముందు కనుక ఒకటి చెప్తాను. యేసుప్రభు వచ్చే ముందుగా మనం చనిపోయామనుకోండి, పరదేశికి వెళ్ళామనుకోండి, వెళ్ళాలి అనుకోండి కాదు, ఏదో ఒకటి చేసి వెళ్దాం. మరి అనుకోవడం వద్దు, ఇక్కడ ఎలాగో వెళ్దాం. ఏమండి, నాకు ఎప్పుడు 2 కోరికలు ఉండేవండి. పరదేశ్ కనుక వెళ్తే నాకు ఒక 2 కోరికలు పరదేశ్ గురించి. యేసుప్రభు ఇంకా నెలలో వస్తాడనగా నేను పరదేశికి వెళ్ళాలి. అంటే అక్కడికి వెళ్ళి ఎక్కువ కాలం వెయిట్ చేస్తే అదొక శిక్ష. మళ్ళీ ఇప్పుడు యేసుప్రభు నేను వెళ్ళిపోయిన 4000 సంవత్సరాలకు వచ్చాడు అనుకోండి, ప్రభువా నిన్ను చూడాలని, తండ్రిని చూడాలని నేను చాలా వెయిట్ చేస్తే ఇంకా అదొక మనకు నాదా సత్యస్వరూపి అనాలి. అప్పుడు నేను హైదరాబాద్లో ఉన్న వాళ్ళకి ఎందాక నువ్వు తీర్పు తీర్చకుందు అనాల్సి వస్తుంది అప్పుడు నేను. గనుక నాకు ఒక ఎప్పుడు ఏంటంటే, ఒక నెల ఫస్ట్ వారం అనుకున్నాను, నా ప్లాన్స్కి అది సరిపోదు టైం. గనక నెల 2 నెలలు ముందు వెళ్ళిపోయి అందరి దగ్గరికి వెళ్ళాలి. హేబేలు గారి దగ్గరికి లాస్ట్లో వెళ్ళాలి. భయం, ఎందుకంటే ఫస్ట్ అడుగు పెట్టింది ఆయన ఆ గడ్డపై. చాలా కాలం నుంచి వెయిట్ చేస్తున్నాడు యేసుప్రభు వస్తాడని. యేసుప్రభు అక్కడ నుంచి యేసుప్రభు ఎందుకు రావట్లేదు, మనం మారడం లేదని. ఇప్పుడు హేబేలు గారికి ఎవరి మీద ఉంటుంది కక్ష? మనలో మాట జనరల్గా. వీళ్ళు మారకపోవడం వల్ల ఆయన రావట్లేదు, నా టైం బాగలేక ఫస్టే పుట్టాను, నా టైం బాగలేక ఫస్టే చచ్చిపోయాను, ఇక్కడికి వచ్చానని హేబేలు గారి దగ్గర కొడతాడు. కనుక ఆయన దగ్గరికి వెళ్ళకుండా లాస్ట్లో ఆయన దగ్గర నేను ప్లాన్ చేశానండి. జనరల్గా వెళ్ళిపోయి ఎక్కువగా మన పౌలు గారి దగ్గర కూర్చోవాలని నాకు చాలా చాలా కోరిక. ఎందుకంటే ఎక్కడ తిరిగావు, ఎక్కడెక్కడ, ఏంటి ఆ బతుకు, నీ ప్రయాణాలు నేను చాలాసార్లు చెప్పాను, ప్రయాణాలు చెప్తేనే అలసిపోయాను, చేసిన నువ్వేం అలసిపోయింటావో చెప్పాను. అంటే పౌలు గారి ప్రయాణాలు చెప్పడానికి నాకు 7 గంటలు పట్టింది. ప్రయాణాలు చెప్పడానికి నేను ఇంత కష్టపడితే చేసిన వాడు నువ్వు ఎట్లా ఏంటావు అని ఎక్స్పీరియన్సెస్ అనమాట. అలా అందరితో అయిపోయిన తర్వాత యేసుప్రభు రావాలి, అది నా కోరిక. రైట్. ఎందుకంటే పౌలు గారు ఆ మాట ఇప్పుడు మీరు చూస్తే నిజంగా అండి మనసు నిండిపోతుందండి ఆ మాట చూస్తే. ఆయన ఎంత పరితపించిపోతున్నాడో చూద్దాం. 3వ అధ్యాయం 8వ వచనం 9వ వచనం నుంచి, క్రీస్తును సంపాదించుకొని
10వ వచనం నుంచి చూద్దాం. 10వ వచనం నుంచి, ఏ విధము చేతనైనను, ఆ మాట చూడండి, ఏ విధం, ఎలాగైనా సరే ఏ విధము చేతనైనను మృతులలో నుండి నాకు పునరుత్థానము కలగవలెనని ఆయన మరణ విషయంలో మృతులలో నుండి నాకు పునరుత్థానం కావాలి. అదే ఆయన జీవిత లక్ష్యం. ఆయన జీవిత లక్ష్యం ఏంటి చెప్పండి? మృతులలో నుంచి నేను పునరుత్థానిగా లేచి యేసుప్రభుతో వెళ్ళిపోవాలి. అది జీవిత లక్ష్యం. ఆయన మరణ విషయంలో సమాన అనుభవము గలవాడనై ఆయనను ఆయన పునరుత్థాన బలమును ఎరుగు నిమిత్తము ఆయన శ్రమలలో పాలివాడ నగుట ఎట్టితో ఎరుగు నిమిత్తము సమస్తమును నష్టపరుచుకొని వాటిని పెంటతో సమానంగా ఎంచుకొనుచున్నాను. శ్రమ పడడానికి వెళ్తున్నాను నేను అంటున్నాడు ఆయన. యేసుప్రభు ఎంత అనుభవించాలో అంత అనుభవించాలంటున్నాడు ఆయన. యేసుప్రభు ఎంత మరణానుభవములో అంటున్నాడు చూడండి, మరణానుభవములో కదా. ఆయన మరణ విషయంలో సమాన అనుభవం గలవాడనై అంటే మీకు అర్థం కావాలి. పౌలు గారు ఏం కోరుకుంటున్నాడంటే, నాకు చావు వస్తే యేసుప్రభు లాంటి చావు రావాలని కోరుకుంటున్నాడు. యేసుప్రభు ఎలా చచ్చిపోయాడు చెప్పండి? ఆయన ఒంటిలో రక్తం మొత్తం కారిపోయిందండి. స్వరూపమైనను లేదు ఆయనకి. అత్యంత భయంకరమైన మరణమే యేసుప్రభు వారిది. ఇప్పుడు పౌలు గారు ఏం కోరుకుంటున్నాడు? ఆయన మరణ విషయంలో సమాన అనుభవం గలవాడగా ఉండాలని అనుకుంటున్నాడంటే, నేను చచ్చిపోతే యేసుప్రభులా చావాలి అని కోరుకుంటున్నాడు. ఇదేం కోరిక? చాలామంది ఏం కోరుకుంటారు? నిజంగా అంటే చచ్చిపోతే నేనంటే నిద్రలో పోతే చాలా బాగుంటుందండి, ఏ నొప్పి లేకుండా. ఇది మన లక్ష్యం. చాలామంది ఇదే అంటారు తెలుసా. చావు అంటే నాకు భయం అండి, అందుకే నేను ఎప్పుడు కోరుకుంటున్నాను, ప్రభువా. ప్రేయర్ చేసేవాళ్ళు కూడా ఉన్నారండి బాబు. ప్రేయర్ చేసేవాళ్ళు, ప్రభువా నాకు తెలుసు ప్రభు, ఏదో చచ్చిపోవాలా నేను డిసైడ్ అయిపోయాను, కాకపోతే ఏదో నిద్రలో వచ్చేలా చేయి ప్రభువా. అయితే దుర్మార్గులండి మనము. పౌలు గారు ఏం కోరుకుంటున్నాడు ఇక్కడ? చచ్చిపోతే యేసుప్రభులా చచ్చిపోవాలంటే ఈయన కూడా సిలువేయాలని కోరుకుంటున్నాడు. అంత శ్రమ అనుభవించాలి. ఎందుకు ఇక్కడ ఎంత శ్రమ అనుభవిస్తే రేపొద్దున అంత పెద్ద జీవకిరీటం, అంత పెద్ద బహుమానం నాకు ఉంటుందని పౌలు గారికి సీక్రెట్ అర్థమైపోయింది. మీరు నిద్రలో పోయారనుకోండి, రేపొద్దున గుడిసె కూడా దొరికే అవకాశం ఉండదు. ప్లీజ్, పరలోకంలో మీకు గుడిసె కూడా రాదు. వేరే వాళ్ళ గుడిసె పెట్టి బయట పెడతాడు దేవుడు. ఎందుకంటే ప్రభువా నాకెందుకు ఇట్లా ఇచ్చాడు, నువ్వు నిద్రలో పోయావురా అన్నాడు. అప్పుడు మీరంటారు, ఈ సీక్రెట్ అప్పుడు తెలిసింటే నేను కూడా సిలువ ఎక్కేవాడిని అంటారు మీరు అప్పుడు. రైట్, ఇంకా కిందికి వెళ్దాం ప్లీజ్. ఇంకా కిందికి వెళ్దాం. 12వ వచనం ఎలా ఉంటుందో చూడండి. ఇది వరకే నేను గెలిచి తిననైనను, ఇది వరకే సంపూర్ణ సిద్ధి పొంది తినైనను నేను అనుకొనుట లేదు. ఆయన గెలిచాడని ఇందాకన్నాం మనం. ఆయన గెలిచాడన్నాం ఇందాక. పరలోకం ఆయనకు వస్తుందన్నాం మనం, అంటే గెలిచాడని. ఆయన అంటున్నాడు, ఇది వరకే నేను గెలిచి తినని అయినను, ఇది వరకే సంపూర్ణ సిద్ధి పొంది తినని అయినను నేను అనుకునటం లేదు, కానీ నేను దేని నిమిత్తము క్రీస్తు యేసు చేత పట్టబడుతునో దానిని పట్టుకొనవలెనని పరిగెత్తుచున్నాను అంటున్నాడు. ఇంకా ఇంత పరుగెత్తి అని అంటున్నాడు, ఇంకా నేను పరిగెత్తున్నాను అంటున్నాడు. మనం రన్నింగ్ రేస్కి ఇంకా ప్రిపేర్ అవ్వలేదు, ఇంకా రేస్లోనికే రాలేదు. పరలోకం నాకు కాకపోతే ఎవరికి వస్తుందన్న ధీమా మనకుంది. ఏం చేసామని ఇస్తాం చెప్పండి? ఏం చేసామని మనకి ఇస్తాడు చెప్పండి? ఏం చేశాను చెప్పండి? ఏం చేయలేదు మనం. ఒకవేళ పౌలు గారి దగ్గరికి వెళ్ళి మీరు ఏం చేశారండి దేవుని కొరకు అంటే ఆయన ఏమంటాడు చెప్పండి? నేనేం చేయలేదని అంటాడు. ఎందుకంటే ఆ మాట కింద అంటున్నాడు కనుక. చూద్దాం కిందికి. 13వ వచనం. సహోదరులారా, నేను ఇదివరకే పట్టుకొని ఉన్నానని తలంచుకున్నాను, అయితే ఒకటి చేయుచున్నాను, వెనుక ఉన్నవి మరచి ముందున్న వాటి కొరకై వేగురుపడుచు క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానము పొందవలెనని గురి యొద్దకే పరిగెత్తుచున్నాను. ఆ మాటలు మనకు ఒకటి కనపడుతోంది. వెనుక ఉన్నవి మరచి ముందున్న వాటి కొరకై వేగిరపడుచు అంటే ఇంతవరకు నేను ఏం చేశానో అన్నీ మర్చిపోతున్నాను, చెయ్యాల్సింది చాలా ఉందని ముందుకెళ్తున్నాను. పౌలు గారి తత్వం మన తత్వానికి అసలు సంబంధమే లేదండి. మనం ఏం చేస్తాం తెలుసా? టైం వస్తే చాలు ఏం చేసామో చెప్పుకుంటాం. మనం జనరల్గా. నేనండి 1991లో ఒక మీటింగ్ చేశానండి, అదిరిపోయిందండి. తర్వాత దేవుడు ఇంతకాలం నాకు ప్రివిలేజ్ అంటే ఏమంటారు చెప్పండి, తెలుగులో చెప్పండి, ఇంతటి ధన్యత, ఇంతటి భాగ్యం నాకు ఇచ్చాడని చెప్తే 1991 సైలెంట్గా అయిపోయావు. ఇప్పుడు అంతే కదా, 23 సంవత్సరాల తర్వాత ఇప్పుడు రెండో మీటింగ్ చేస్తూ ఇక్కడ బిల్డప్ మళ్ళీ. ఏమండి, మనము చేసేది తక్కువ, చెప్పుకునేది ఎక్కువ. మీ భాషలో చెప్పండి. ఇప్పుడు చెప్పండి, మీరు నోరు రావట్లేదు ఏంటి? నేను చెప్తే అంటారు మళ్ళీ మీరు.
చెప్పాలి, ఎవరు అంటున్నారు, నాకు అది రావట్లేదు. అది వీళ్ళతో కక్కిస్తేనే నాకు ఇష్టం అన్నమాట. ఏంటి, బిల్డప్ ఎక్కువ, బిజినెస్ తక్కువ మంది. పౌలు గారిది బిజినెస్ ఎక్కువ, తర్వాత బిల్డప్ లేనే లేదు. మీరు తక్కువ అంటారేంటి, అక్కడికి ఏదో ఉన్నట్టుగా మళ్ళీ బిల్డప్పే లేదు. ఆయనకు మేకప్ లేదు చెప్పండి, బిల్డప్ లేదు. బిజినెస్ మాత్రం చెప్పండి తారాస్థాయిలో ఉండి ఇంకా నేను చేయాల్సింది చాలా ఉంది అంటున్నాడు ఆయన. ఇంకా కిందికి వెళ్దాం. 15వ వచనం. కాబట్టి మనలో, ఎవరిలో, ఇక్కడ కూర్చున్న వాక్యం వింటున్న మనలో సంపూర్ణులమైన వారందరం, ఇంకా మనం సంపూర్ణులు కాలేదు, ఒకవేళ అయితే ఈ తాత్పర్యము కలిగి ఉందుము అంటే, ఒకవేళ మీరు నేను చాలా చేసేసానని మీరు అనుకుంటుంటే, సంపూర్ణాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు చెప్పండి, పర్ఫెక్ట్. సంపూర్ణాన్ని ఏమంటారు చెప్పండి, పర్ఫెక్షన్. మనలో సంపూర్ణులైన వాళ్ళందరూ అని చాలా తెలివిగా జ్ఞానయుక్తంగా రాస్తున్నాడు. ఒకవేళ మనం మిస్టర్ పర్ఫెక్ట్లు అనుకుంటే మాత్రం ఇంకా మనం ఏమీ చేయలేదని మీరు డిసైడ్ అయిపోవాలని చెప్తున్నాడు, నేర్పిస్తున్నాడు. మీకు అర్థమవుతుందా? రైట్. 17వ వచనం అందుకే చెప్తున్నాడు, సహోదరులారా మీరు నన్ను పోలి నడుచుకునుడి. వీళ్ళందరిని పక్కన పెట్టండి, నన్ను పోలి నడుచుకునుడి అంటున్నాడు ఆయన. మేము మీకు మాదిరి ఉన్న ప్రకారం నడుచుకున్న వారిని గురిపెట్టి చూడండి. అనేకులు క్రీస్తు శిలువకు శత్రువులుగా నడుచుకొనుచున్నారు. వీరిని గురించి మీతో అనేక పర్యాయములు చెప్పి ఇప్పుడును ఏడ్చుచూ చెప్పుచున్నాను. ఎంత భయంకరం, ఎంత బాధ ఆయనకి సంఘం గురించి. ఏడ్చుచూ చెప్పుచున్నాను. ఇంకా వీరిని గురించి మీతో అనేక పర్యాయములు చెప్పి ఇప్పుడును ఏడ్చుచూ చెప్పుచున్నాను. నాశనమే వారి అంతము, వారి కడుపే వారి దేవుడు. వారు తాము సిగ్గుపడవలసిన సంగతులు ఎందు అతిశయపడుచున్నారు. భూసంబంధమైన వాటి ఎందే మనసు నంచుచున్నారు. మన పౌరస్థితి పరలోకమందున్నది. అక్కడ నుండి ప్రభువైన యేసుక్రీస్తును రక్షకు నిమిత్తం కనిపెట్టుకొని ఉన్నాము. సమస్తమును తనకు లోపరుచుకున్న జాలిన శక్తిని బట్టి ఆయన మన దీన శరీరమును తన మహిమగల శరీరమునకు సమరూపము గలవ దానిగా మార్చును గనుక ఆ రోజున నేను ఆయనతో పాటు పరలోకానికి వెళ్ళిపోవాలి. అదే నా జీవిత లక్ష్యం అంటున్నాడు. కానీ ఇంకా నేను గెలవలేదు, ఇంకా పరిగెత్తుచున్నాను. ఆ మాటలు చూస్తే అండి మనకు భయం వేసిపోవాలి. ప్లీజ్, ఇంత చేస్తున్న ఆయన పరలోకం నాకు వస్తుందో లేదో అని భయపడుతున్నాడండి. మనం ఎంత చేయాలి, ఎంత కష్టపడాలి. ఇది 5వ గ్రూప్. 5వ గ్రూప్లో ఎవరున్నారు? పౌలు గారు, తిమోతి గారు, ఎపఫ్రోదితు గారు. వీళ్ళ ముగ్గురులో మనం నేర్చుకోవాల్సినవి కొల్లలుగా కనపడుతున్నాయి. ఇక చివరిగా 6వ గ్రూప్లో ఉన్నవారే ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఆయన గురించి పౌలు గారు రాసిన మాటలలో మనం నేర్చుకోవాల్సిన పాఠాలు ఏమున్నాయో త్వరగా చూద్దాం. 2వ అధ్యాయం. కమ్ బ్యాక్ టు ద సెకండ్ చాప్టర్ అగైన్. 2వ అధ్యాయం 4వ వచనం నుంచి చూద్దాం. 3వ వచనం చదువుకొని కిందికి వెళ్దాం. కక్ష చేతనైనను వృధాతిశయము చేతననేమీ చేయక వినయమైన మనస్సు గలవారై ఒకనినొకడు తనకంటే యోగ్యుడని ఎంచుచు. నీకంటే నేను గొప్పవాడు అనుకోకండి, ఎవరిని చూసి నాకంటే అతనే గొప్పవాడని ఫీల్ అవ్వండి. ఇంకా మీలో ప్రతి వాడును తన సొంత కార్యములను మాత్రమే గాక ఇతరుల కార్యములను కూడా చూడాలి అని చెబుతూ ఎగ్జాంపుల్గా ఎవరిని పెడుతున్నాడు చూడండి. 5వ వచనం. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండుడి. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండు అంటే యేసు ప్రభు తన గురించి ఎప్పుడు ఆలోచించుకోలేదు, ఇతరుల గురించి ఆలోచించాడు. బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటి? యేసు ప్రభు తన గురించి ఆలోచించేవాడైతే పరలోకానికి వచ్చేవాడు కాదు. నోట్ దిస్ పాయింట్. యేసు ప్రభు తన గురించి ఆలోచించేవాడైతే పరలోకాన్ని వదులుకునేవాడు కాదు. మన కోసం పరలోకాన్ని వదిలి తండ్రితో సమానుడిగా ఉండేటువంటి ఆ భాగ్యాన్ని ఆయన వదులుకొని ఏమండి ఈ లోకానికి వచ్చి, దట్టు మనిషిని పోలికగా ఆయన మారి దాసుని స్వరూపం ఎత్తి శిలువ మరణం పొందినంతగా మన కొరకు ఆయన తగ్గించుకొని మన కొరకు మాదిరి ఉంచిపోయి మన రక్షణ కొరకు యేసు ప్రభు ఏమంటారు దాన్ని, ఆ వైభవాన్ని వదులుకొని వచ్చాడండి. చూద్దాం అన్నమాట. యేసు ప్రభు మనసు. 6వ వచనం. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు, కానీ మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను. మరియు ఆయన ఆకారమందు మనుషుడిగా కనబడి మరణము పొందినంతగా, అనగా శిలువ మరణం పొందినంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకొనెను. అందుచేత ఇతరుల గురించి ఆలోచించాడు గనుక, స్వార్థం లేదు గనుక
యేసు ప్రభులో తండ్రి నచ్చి పరలోకమందున్న వారిలో కానీ, భూమి మీద ఉన్న వారిలో కానీ, భూమి క్రింద ఉన్న వారిలో కానీ ప్రతి వాని మోకాలు యేసునామమున వంగునట్లు, ప్రతి వాని తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభు అని ఒప్పుకున్నట్లు దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పై నామమును ఆయనకు అనుగ్రహించాడు. ఏం నేర్చుకోవాలి యేసుప్రభులో చూసి? ఇందులో యేసుప్రభులో చూసి ఏం నేర్చుకోవాలి? యేసుప్రభులో ఈ పత్రికలో మనం చూడాల్సింది మెయిన్గా ఒకటి, ఆయన తన గురించి తాను ఆలోచించకుండా ఇతరులు అంటే మన గురించి ఆలోచించి పరలోకాన్ని వదిలి లోకానికి వచ్చి మన రక్షణ కొరకు తన దగ్గర ఉన్న వాటన్నిటినీ సమర్పించుకున్నాడండి. యేసుప్రభు సమర్పణ మీరు చూస్తే పరలోకాన్ని వదిలాడు. నెంబర్ 1, పరలోకాన్ని వదులుకున్నాడు, తండ్రిని వదిలాడు. తెలుసా మీకు మన కోసం? నా దేవా నా దేవా చెప్పండి, నన్ను నేల చేయి విడిచితివంటే తండ్రి చేతిని కూడా వదిలేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. అంటే పాపం చేస్తున్నాడని కాదు, అక్కడ మన రక్షణ కొరకు ఎన్ని కోల్పోయాడో చూడండి. పరలోకాన్ని కొద్ది కాలం పాటు పరలోకాన్ని కోల్పోయాడు, తండ్రిని కోల్పోయాడు, దేవదూతలందరినీ. ఇంకా ఈ లోకానికి వచ్చిన తర్వాత ఆయన పరిస్థితి చివరికి ఏం కోల్పోయాడో చెప్పండి? తన ప్రాణాన్నే మనందరి రక్షణ కొరకు కోల్పోయి ప్రేమ అంటే ఏంటో చూపించాడు. ఆయన మన నిమిత్తము ప్రాణము పెట్టాను కనుక ప్రేమ అంటే ఎట్టిదో మనం తెలుసుకొనుచున్నాం. మనం కూడా మన సోదరుల నిమిత్తము ప్రాణము పెట్ట బద్ధులమై ఉన్నాము. ప్రత్యేకించి ఫిలిప్పీ పత్రికలో మనం యేసుప్రభు గురించి చూడవలసింది, ఆయన ఇతరుల గురించి ఆలోచించే తత్వం యేసుప్రభు క్యారెక్టర్లో మన కంటికి కనపడుతుంది. ఆయనను ధరించిన వారముగా రేపొద్దున తండ్రి ఎదురు నిలబడాలంటే మనము కూడా మన గురించి ఆలోచించినంత కాలం మనం ప్రభు పిల్లలం కాదు. ఇతరుల రక్షణ కొరకు మనం ఏదైనా చేయుటకు సిద్ధపడితే ఆ రోజే మనము క్రీస్తు తోటి వారసులం, క్రీస్తును ధరించిన వారు. గనుక ఇతరులను ద్వేషించకుండా, ఇతరుల నాశనాన్ని కోరుకోకుండా, ఇతరుల రక్షణ కొరకు అవసరమైతే మనకు సంబంధించిన వాటిని కూడా కోల్పోయి వారిని అగ్నిలో నుంచి లాగినట్లు మనం రక్షిద్దాం. మొదటి గ్రూప్ ఫిలిప్పీ సంఘం, రెండవ గ్రూప్ ఫిలిప్పీ సంఘాన్ని పాడు చేసేవాళ్ళు. వీళ్ళందరి గురించి మనం నేర్చుకున్నాం ఈరోజు. 3 పౌలు గారిని ఇన్స్పిరేషన్గా తీసుకొని రోమాలో చేస్తున్న సేవకులు. 4 పౌలు గారిని ఇబ్బంది పెట్టాలని సేవ చేస్తున్న సేవకులు. 5 పౌలు గారు, తిమోతి గారు, ఎపఫ్రోదితు గారు. 6 ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఈ పత్రిక విన్న తర్వాత, ఈ పత్రికలో ఉన్న ఇన్ని విషయాలు, వాస్తవాలు మీరు తెలుసుకున్న తర్వాత మన జీవితంలో మార్పు రాకపోతే మాత్రం రేపొద్దున దేవునికి లెక్క చెప్పక తప్పదు. 6 గ్రూపులలో నుంచి ఎన్నో పాఠాలు మనం నేర్చుకున్నాం. పాఠాలు వినిన వారు మాత్రమే కాబట్టి మీరు వెళ్ళిపోతే దానివల్ల మనకు ప్రయోజనము లేదు. మాటల్లోని సారాంశాన్ని మీరు అర్థం చేసుకొని మాటల ప్రకారంగా మీ జీవితంలో మీరు ప్రవర్తిస్తే అప్పుడే పరలోకం. లేదంటే భవిష్యత్తు మీకు తెలుసు. మంచి నిర్ణయాన్ని మీకే వదులుతూ ఈ పత్రిక వివరణను ముగిస్తున్నాను. 2వ భాగం ముగింపు, మొదటి భాగం ఆల్రెడీ వివరించాను. ఇంటికి వెళ్ళిన తర్వాత ఇక పత్రిక చాలా జాగ్రత్తగా చదవండి. ఇప్పుడు అడుగుతున్నాను మిమ్మల్ని, పత్రిక మీకు బాగా వచ్చేసిందా? రాలేదు, మీరు విన్నారంతే. మీరు వెళ్ళి చదవండి. చదివి ఎన్నిసార్లు చదువుతారు? ఎన్ని మారులైనా చదవండి. చదివిన ప్రతిసారి మీరు ఏదో ఒకటి నేర్చుకుంటారు. నేను వేసిన ఈ బేస్మెంట్ పైన, నేను వేసిన ఈ ఫౌండేషన్ పైన, ఈ పునాది పైన ఇక మీరు చదవండి. చదువుతూ మీరు దేవునికి ఇంకా దగ్గర అవ్వండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ లిస్నింగ్ టు దీస్ వర్డ్స్. ట్రూ విజ్డమ్ మినిస్ట్రీస్ లో భాగమైన ట్రూ విజ్డమ్ ట్రైనింగ్ సెంటర్ 11 సంవత్సరాల నుండి 19 సంవత్సరాల వయసు గల పిల్లలకు రెగ్యులర్ ఎడ్యుకేషన్ తో పాటు బైబిల్ ఎడ్యుకేషన్ ని కూడా అందిస్తున్నది. వీటి వివరములు మరియు మా ఇతర పరిచర్య వివరములను మా అఫీషియల్ వెబ్సైట్ www.truewisdomtv.com లో పొందగలరు. బ్రదర్ ఆర్ వంశీ గారు మాట్లాడిన ఎన్నో అద్భుతమైన ప్రసంగాల డివిడీలు సిద్ధంగా ఉన్నాయి. డివిడీల కోసం మీరు సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 04065554355 లేదా 8106882392. గమనిక, ప్రతి ఆదివారము మధ్యాహ్నము 2:30 నుండి 5 గంటల వరకు ఇంగ్లీష్ ఆరాధన కార్యక్రమము మరియు ప్రతి ఆదివారము సాయంత్రము 5:30 నుండి తెలుగు ఆరాధన కార్యక్రమము YMCA సెకండరీ బ్యాండ్ నందు జరుగును. అందరూ ఆహ్వానితులే.